శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము 23వ అధ్యాయం. నేను కృష్ణానది ఆవల ఒడ్డు నుండి కురుపురంకు ప్రయాణమవునంతలో ధర్మగుప్తుడను స్వదేశ్యుడు తారసిల్లెను. అతను కూడా శ్రీపాదుల వారి దర్శనార్థం కురుపురంకు వచ్చుచుండెను. ప్రసంగ వశమున వారు పీఠికాపుర వాస్తవ్యులైన శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠి గారికి బంధువులుగా తెలిసింది. నాకు కలిగిన ఆశ్చర్యముకు అంతే లేదు. నాకు తారసిల్లడి శ్రీపాద శ్రీవల్లభుల వారి భక్తులందరూనూ శ్రీపాదుల వారి దివ్య చరితమును, లీలలను, మహిమలను, వారు చేయ అద్భుత సంఘటనలను తెలియజేయుటలో ఒక్కొక్క ప్రత్యేకమైన వింత విశేషత సంతరించుకుంటున్నది. శ్రీవారి దివ్య చరిత్రలో ఒక్కొక్క సంవత్సరము జరిగిన వాటిలో కొద్ది సంఘటనలు మాత్రమే తెలియజెప్పబడేవి. అవి ఒకదానికొకటి ఎంత మాత్రమూ సంబంధం లేని వింత వింతలు. ఇది వరకెన్నడూ నేను వినియోండని చిత్ర విచిత్ర సంగతులు. నాకు ఇప్పటి వరకు శ్రీపాదుల వారి 10 సంవత్సరముల వరకు జరిగిన లీలా విశేషములు ఒక క్రమ పద్ధతిలో వారి భక్తుల ద్వారా బోధింపబడినవి. నేను నా మనసున ఇలా ఆలోచించుకుంటుని, ధర్మగుప్తుల వారు శ్రీవారి 11వ సంవత్సరంలో జరిగిన సంఘటనలను ఏవైనా నాకు తెలియజేస్తురేమో అని అనుకుంటుని. శ్రీపాదుల వారు క్షణక్షణ లీలా విహారి. అంతలోనే శ్రీ ధర్మగుప్తులు నాతో ఇలా చెప్పనారంభించారు. అయ్యా శంకరభట్టు, నేను శివభక్తుడను. శ్రీపాదుల వారి 11వ సంవత్సరంలో శివయోగి ఒకడు పీఠికాపురంకు వచ్చును. అతడు చాలా యోగ్యుడు, కరతల భిక్ష చేయువాడు. తన యొద్ద ఏ రకమైన సంచిని కాని, కంచమును కాని, మరే పాత్రను కాని ఉంచుకొనివాడు కాడు. అతడు చూపరులకు పిచ్చివాని వలె నుండెను. అతడు తొలుదొలుత శ్రీ కుక్కుటేశ్వర ఆలయమునకు వచ్చెను. అతని పిచ్చి వాలకమును, ధూళి దూసరిత విగ్రహమును చూచి అర్చక స్వాములు ఆలయంలోనికి రానియరైరి. అతడు దేహస్పృహే లేని అవధూత. అతడు మాటి మాటికి శివ పంచాక్షరి జపించుచుండెను. ఆ సమయమున నేను మాకు బావగారి వరుసైన వెంకటప్పయ్య శ్రేష్ఠి గారింటికి గుర్రం మీద వచ్చుచుంటిని. మార్గమధ్యమున శ్రీ కుక్కుటేశ్వరాలయము దర్శించుట నాకు అలవాటు. నేను వైశ్య ప్రముఖుడు అయిన కారణమున అర్చక స్వాములు నా పేరిట ఘనమైన పూజ నిర్వహించిరి. వారికి మంచి సంభావనలిచ్చుట నా అలవాటు. నేను 5 వరహాలను అర్చక స్వాములకు ఇయ్యదలిచి తిని ఆ 5 వరహాలను అర్చక స్వాములు పంచుకొందురు. వారి ఆర్థికపరమైన కష్టములను, వ్యతలను, బాధలను నాతో చెప్పుకొందురు. సనాతన ధర్మం రక్షించుటకు మీ వంటి సద్వైశ్యుల అండదండలు అత్యంత ఆవశ్యకమనిరి. ఇంతలో బయటనున్న శివయోగి విసురుగా లోనికి వచ్చెను. వానితో పాటు 2 తాచుపాములు కూడా లోనికి ప్రవేశించినవి. అర్చక స్వాములకు ముచ్చెమటలు పట్టినవి. ఆ శివయోగి, అర్చక స్వాములారా, మీకు భయమేమీనూ వలదు. మనము ఆరాధించు కుక్కుటేశ్వరునకు ఇవి ఆభరణములు. తండ్రిని బిడ్డలు కౌగిలించుకొనున్నట్లు ఈ నాగుపాములు మన తండ్రి అయిన కుక్కుటేశ్వరుని కౌగిలించుకొనుటకు ఆతృత పడుచున్నవి. అవి మనకు సోదరులతో సమానమైనవి. మనము మన సోదరులను చూసి భయపడుట, పారిపోవుట లేదా చంపబునుట మహాపాపం. అర్చక స్వాములు చేయు విశేష పూజ వలన అవి ఇక్కడకు ఆకర్షింపబడినవి. నాగాభరణుడైన కుక్కుటేశ్వరుని మనం మరింత శ్రద్ధగా ఆరాధించడం కాక నమ్మక చమకములను సుస్వరంతో రాగయుక్తంగా ఆలపించుడు అనెను. అర్చక స్వాములకు ఏమీ చేయుటకును పాలుపోలేదు. అర్చక స్వాములకు కొంత వంది మాగ జనముండెడి వారు. అచ్చటికి వచ్చు భక్తజనులలో ఎవరైనా ధనవంతులై ఉండి విశేషంగా సంభావనలనిచ్చువారైనచో వారిని సంతోషపెట్టు పెక్కు వచనములు పలికెడివారు. ఈ అర్చక స్వాములలో పీఠికాపురంలోనున్న సూర్యచంద్ర శాస్త్రి అనునతడు మంచి పండితుడే కాక నిష్ఠగల అనుష్ఠాన పరుడు. అతనికి శ్రీపాదుల వారి యందు భక్తి ప్రేమలు మెండు. అతడు శ్రీపాదుల వారిని స్మరించి నమ్మక చమకములను సుస్వరంతో రాగయుక్తంగా ఆలపించుచుండని. అచ్చట వచ్చిన నాగుపాములు కూడా రాగతాళబద్ధముగా తమ పడగలను కదుల్పుచు తమ ఆనందమును వ్యక్తం చేశాను. సూర్యచంద్ర శాస్త్రి శివయోగిని బాపనారుల ఇంటికి తీసుకుని వచ్చెను. శివయోగికి సంతృప్తికరమైన భోజనం ముసంగబడెను. అనంతరము శివయోగికి శ్రీపాదుల వారి దర్శనం కూడా అయ్యను. శ్రీపాదుల వారు వానికి శివశక్తి స్వరూపులుగా దర్శనమిచ్చిరి. ఆ శివయోగి 3 రోజుల పాటు సమాధి స్థితి నందుండెను. 3 రోజుల తర్వాత శ్రీపాదుల వారు తమ దివ్య హస్తంతో వానికి అన్నమును తినిపించి తదుపరి వానికి, నాయన, సనాతన ధర్మమునందు చెప్పబడిన ధర్మకర్మలను ఆచరించి తరించవలసినది. పురాణమునందలి విషయములు కల్పనలు గాని అసత్యములు గాని కానే కావు. వాటిలో సామాన్య అర్థం వేరు, నిగూఢమైన రహస్యార్థము వేరు. అనుష్ఠానం చేసడి సాధకులకు మాత్రమే దానిలోని ఆంతర్యము, నిగూఢ రహస్యములు అంతఃకరణములో స్ఫురించును. ఋతుకారకులకు సూర్యచంద్రులలో సూర్యుడు పరమాత్మకు ప్రతీక కాగా చంద్రుడు మనస్సునకు ప్రతీక.
ప్రతీక. చిత్సూర్య తేజస్సు మనోరూపమైన చంద్రుడును కూడిననే గాని సృష్టి కార్యం నెరవేరదు. అమావాస్య అనునది మాయకు ప్రతీక. ఈ మాయా స్వరూపమే ప్రప్రథమమున వసువులు అనడి పేరు గల కలను సృజించుచున్నది. చంద్రబింబమందు కలను ప్రవేశపెట్టుట, తిరిగి వానిని తన యందు లయం చేసుకొనుట జరుగుచున్నది. పరమాత్మ తేజస్సును మాయ మనోరూప చంద్రుని యందు ఏ విధముగా ప్రసరింపచేయుచున్నదో అదే విధముగా చంద్రుని యందు రవికిరణ ప్రసారం కలుగుచున్నది. మాయయును అమావాస్యయును జడస్వరూపములైనను వాని వలన పుట్టిన జగత్తు మాత్రం చిత్సాన్నిధ్యమును బట్టి చిడ్జడాత్మకమైనది. వసంతాది కాలార్తవము సృష్టికెట్లు కారణమగుచున్నదో స్త్రీల ఆర్తవం కూడా శిశుజనాదులకు కారణభూతమగుచున్నది. బ్రహ్మజ్ఞాన వాంఛ స్త్రీ యొక్క రజోజాత జీవగణమునకే యొండును. స్త్రీలయందుండెడి రజస్సు అనగా ఆర్తవం బ్రహ్మకు వ్యతిరేకమైనది కనుక ఇది బ్రహ్మహత్య వలన పుట్టినదని పండితులు చెప్పెదరు. ఛందస్సులచే కప్పిపుచ్చబడినది కావున వేద రహస్యములను ఛాందసమందురు. వంక లక్షణము ఆర్తవము కుండును గావున ఋతుమతి అయిన స్త్రీని 3 రోజులు దూరముగా నుంచెదరు. స్వర్గమనున్నది స్వతసిద్ధి కాంతి గల తేజోగోళము. మర్త్యలోకం అనున్నది చావు పుట్టుకలు గల లోకము. పాతాళములన్నీయు సూర్యకాంతి వలనని కాంతివంతములగుచున్నవి గనుక వీనికి పృష్ణులు అని పేరు. సప్త పాతాళములకును జాతి వేదాది అధిష్టాన దేవతలు కలరు. మనం నివసించు భూమి ఈ సప్త పాతాళములకును ముందున్నది. దీనికి అగ్ని అనువాడు అధిదేవత. ఈ 8 అధిదేవతలకును అష్టవసువులని పేర్లు గలవు. సూర్యకాంతి వలన శోభను పొందడి వారు గనుక వీరిని వసువులని పిలుచుచున్నారు. ఈ 8 గోళములకును మధ్యనున్న వాయుస్కందములను సప్త సముద్రములందురు. వాయువులకు సముద్రము అనేది సంజ్ఞ కలదని యాచ్య మహర్షి సెలవిచ్చెను. సామాన్య మానవులు సప్త సముద్రములను జలస్వరూపముగా భావింతురు కాని అది సరికాదు. శివుడు ఏకాదశ రుద్రస్వరూపం. ఆంధ్రదేశం నందు 11 శివక్షేత్రములు కలవు. వాటి దర్శనం మహాఫలమునందించును. అవి బృహత్శిలా నగరం నందలి నగరేశ్వరుడు, శ్రీశైలము నందలి మల్లికార్జునుడు, ద్రాక్షారామము నందలి భీమేశ్వరుడు, క్షీరారామము నందలి రామలింగేశ్వరుడు, అమరావతి యందలి అమరలింగేశ్వరుడు, కోటిఫలి క్షేత్రము నందలి కోటిఫలీశ్వరుడు, పీఠికాపురము నందలి కుకుటేశ్వరుడు, మహానంది యందలి మహానందీశ్వరుడు, కాళేశ్వరము నందలి కాళేశ్వరుడు, శ్రీకాళహస్తి యందలి కాళహస్తీశ్వరుడు మరియు త్రిపురాంతకము నందలి త్రిపురాంతకేశ్వరుడు. వాస్తవమునకు శివునకు మూర్తి లేదు. శివలింగము ఆత్మలలో వెలిగే జ్యోతి స్వరూపము కాక మరేమీ కాదు. సిద్ధి కలిగిన తదుపరి నిర్మల మనస్సు రూపములో ఉండేది నిర్మలతయే స్ఫటికలింగం. మన శిరస్సులో ఉండే మెదడులో మనలో జ్ఞానం కలుగుటకు సహకరించు రుద్రుడే కపాలి అనబడును. మెదడు నుండి నరముల రూపములో మెడ క్రింది వరకు వ్యాపించియుండు నాడులు రుద్రజడలందురు. శివుణ్ణి హఠయోగి రూపములో లకులీషుడందురు. శివుడు భిక్షాటనం చేసి జీవుల పాపకర్మలను హరించును. ఈ సృష్టి యందు రాగతాళబద్ధమైన సృష్టి స్థితి లయములనడి మహాస్పందనలకు అనుగుణంగా ఆనంద తాండవము చేయును కనుక శివుణ్ణి నటరాజు అని అందురు. శివుడు పరమానంద కారకమైన మోక్ష సిద్ధిని కూడా ఇయ్యగలడు. చిత్ అనగా మనస్సు, అంబరమనగా ఆకాశము లేక బట్ట. ఆకాశ రూపములో ఉండువాడే చిదంబరుడు. నీవు చూచెడి ఈ విశాల విశ్వములో రోదసీ స్వరూపము రుద్రస్వరూపమే. 12 జ్యోతిర్లింగములు రాశి చక్రములోని 12 రాసులకు ప్రతీకలు కనుక శివుడు కాలస్వరూపుడు. అష్టదిక్కులు ఆ అష్టమూర్తి యొక్క చిదాకాశ స్వరూపమే. పంచభూతములు అతని పంచముఖములు. పంచజ్ఞానేంద్రియములు పంచకర్మేంద్రియములు మనస్సు కలిసి ఏకాదశ రుద్ర కలలగుచున్నవి. వీరినే ఏకాదశ రుద్రులందరూ. ఉమామహేశ్వర రూపము నిత్య ప్రసన్న రూపం. త్రిగుణములను భస్మం చేసిన రూపమే త్రిపురాంతక రూపం. జ్ఞాననేత్రమే 3వ కన్ను. సమాధి స్థితిలో ప్రసన్నమైన ధ్యానములో నుండగా నిరంతరాయముగా ప్రవహించు పవిత్రతయే శివ జటాజూటములో ఆ పరమ పావని గంగామాత. ఆది మిథునమైన శివపార్వతుల స్వరూపమే మిథున రాశి. ఆర్ద్రా నక్షత్రం ఆకాశంలో వెలుగుచున్నప్పుడే శివుడి దర్శనమిస్తాడు. మిథున రాశి సమీపించుటకు ముందు వృషభ రాశిని దాటి వెళ్లవలను కదా. ఆ వృషభమే నందీశ్వరుడు. అది ధర్మస్వరూపం. భ్రూ మధ్యమున వెలిగే జ్యోతియే లలాట చంద్రకళ. యోగస్థితి వలన ఏర్పడే కామజయము వలన స్త్రీ పురుష భేదం నాశనమే ఏకత్వ స్థితిని పొందుచున్న స్వరూపమే అర్ధనారీశ్వర రూపం. సహస్రారంలో లింగోద్భవ కాలములో కర్పూర కలిక భగవజ్యోతిగా వెలుగుతూ ఉంటుంది. లింగము అనగా స్థూల శరీరంలో లోపల దాగి ఉండే లింగ శరీరం. ఇది జ్యోతి రూపంలో వెలుగుతూ ఉంటుందని వేదం చెప్పుచున్నది. శివ పూజ రహస్యములు అనుష్ఠానం చేతను గురు కటాక్షం చేతను మాత్రమే తెలుసుకొన వీలు కలుగును. భౌతిక రూపమైన పీఠికాపురం ఉండునట్లు జ్యోతిర్మయ స్వరూపమైన స్వర్ణ పీఠికాపురం అనున్నది ఒకటున్నది. అది నా చైతన్యముచే నిర్మితమై ఉన్నది. దానిని నన్ను నిరంతరం స్మరించే భక్తులు జ్ఞానులు అనుభవంలో తెలుసుకొనగలరు. వారు ఎంతెంత దూరములలో ఉన్నను స్వర్ణ పీఠిక
పీఠికాపుర వాస్తవ్యులే అగుదురు. వారికి నేను సర్వదా సులభుడను. భౌతిక పీఠికాపురములోని కుకుటేశ్వర ఆలయమందు నీవు చూచిన అర్చక స్వాములు ప్రమద గణముల అంశచే జన్మించినవారు. భూత ప్రేత పిశాచ మహాగణములు ఎన్నియో ఉండును. యోగాభ్యాసం చేయున కొలది, శ్రీపాద శ్రీ వల్లభుని ఆరాధించిన కొలది ఆయా భూత ప్రేతముల అలజడి సృష్టించుచునే ఉండును. ఈ అడ్డంకులను దాటి నన్ను చేరువారు ధన్యులు. నా పేరిట మహా సంస్థానము మా మాతాగృహమున ఏర్పడి తీరునని అనేక పర్యాయములు చెప్పి తిని. నా సంకల్పము అమోఘము. చీమల బారుల వలె లక్షోపలక్షల భక్తగణములు యోగిగణములు నా సంస్థానమును దర్శించగలరు. ఎవ్వరు ఎప్పుడు ఎంతమంది ఏ విధముగా రావలెనో నేనే నిర్ణయించదను. పీఠికాపుర వాస్తవ్యులైనంత మాత్రమున శ్రీపాద శ్రీ వల్లభుని సంస్థానమునకు వచ్చి దర్శనం పొందగలవారనుకొనుట సర్వకల్ల. నా అనుగ్రహము యోగ్యులపై అమృత వృష్టి కురిపించును, అయోగ్యులకు అది ఎండమావి వలె ఉండును. శ్రీపాద శ్రీ వల్లభులకు జయము జయము. 23వ అధ్యాయం సమాప్తం. శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతము 24వ అధ్యాయం. తదుపరి నేను శ్రీ ధర్మగుప్తుల వారిని శివునికి గల రకరకముల ఆభరణములు, ఆయుధములకు సంబంధించిన అంతరార్థములు ఏవైనా ఉన్నచో వివరింపవలసిందని ప్రార్థించి తిని. దానికి శ్రీ ధర్మగుప్తుల వారు, అయ్యా శంకరభట్టు, గణపతి దేవునకు పాశాంకురములు ముఖ్యాయుధములు, అటులనే విష్ణువునకు సుదర్శన చక్రం ముఖ్యాయుధము. ఇదే విధంగా శంకరుల వారికి త్రిశూలం ముఖ్యాయుధము. త్రిశూలమునకు పైన 3 కొనలుండును కదా, అవి అగ్నిజ్వాలల రూపంలో ఉండును. ఆ 3ను అడుగున కలిసి ఉండి ఒకే శూలహస్తంగా ఉండును. సత్వ రజ స్తమో గుణములను ఆ 3 కొనలు సూచించును. వీటి యొక్క ఏకత్వము నిజానికి అది త్రిగుణాతీతము. ఈ అంతరార్థంనే త్రిశూలము సూచించును. ఇంతేకాకుండా ఇడ పింగళ నాడుల ద్వారా శ్వాస ప్రవహించి భూమధ్యమున ఉండడి శిరస్థానమును చేరుకొనుచున్నది. ఇడ పింగళ సుషమ్న అనబడు ఈ 3 నాడుల బ్రహ్మజ్ఞాన కేంద్రం ఏదైతే ఉన్నదో దానినే త్రివేణి సంగమం అందరు. త్రిశూలంలోని అంతరార్థం అదియే. రెండవది నాగాభరణం అన్నది కలదు. కుండలిని శక్తి విజృంభించినప్పుడు అష్టసిద్ధులు కలుగును. సర్పాకారంగా ఉండడి కుండలిని సూచించుటచే శ్రీ శంకర భగవానుని నాగాభరణుడని అందురు. శివునకు ఈశ్వరుడని కూడా పేరు. ఈ మహాసిద్ధులన్నీ సర్పంల వలె ప్రమాదకరమైనవి. వాటిని వశంనందుంచుకొని లోక కళ్యాణార్థం ప్రయోగించువాడు కనుకనే శివునకు ఈశ్వరుడని కూడా పేరు వచ్చినది. శివుని త్రిశూలమునకు డమరుకం కట్టి ఉండను. శబ్ద గుణకం ఆకాశం అని చెప్పబడినది. ఆకాశం నందు శబ్దం యొక్క ప్రకంపనలు ప్రయాణించును. మనము మంత్రజపం చేసినప్పుడు గాని వినినప్పుడు కాని స్పందనలు వెలువడి ఆ స్పందనలు శివ డమరుక ధ్వని వంటి దానిని మన చెవులలో కలిగించును. మంత్ర పురశ్చన చేయుట వలన యోగికి ఆనందం కలుగును. ఈ ఆనందం వలన తాండవం చేయును. దీనికి గుర్తుగానే డమరుకమును పరమేశ్వరుడు ధరించును. కనుబొమ్మల మధ్య ఉండే ఆజ్ఞాచక్రమే సమస్త జ్ఞానమునకు కేంద్రమై ఉన్నది. జ్ఞానికి అతీంద్రియ దృష్టి కలుగుటకు ఆజ్ఞాచక్రం వికసింపవలెను. ఈ చక్రం ద్వారానే భూత భవిష్యత్ వర్తమానములను యోగి గ్రహించగలుగును. ఇదియే పరమేశ్వరుని 3వ కన్ను. ఈ జ్ఞాననేత్రం వికసించిన ఎడల కామస్వరూపుడైన మన్మధుని దహించుటకు వీలు కలుగును. శివుని యొక్క నివాసము శ్మశానమని చెప్పబడినది. యోగాగ్ని వల్ల సమస్త కోరికలు భస్మం కాగా యోగికి పరమశాంతి ప్రదాయకమైన నిర్వాణ స్థితి అనుభవంకు వచ్చును. జ్ఞానం యొక్క స్థితిని తెల్లటి రంగుతో పోలుస్తారు. అదియే విభూతి. మనిషికి ఆలోచనలు కోరికలు నశించుట వలన శుద్ధమైన జ్ఞానం కలుగుతుంది. దాని వలన ఆనందం కలుగుతుంది. జ్ఞానం యొక్క పరిశుద్ధి అధిభౌతిక, అధిదైవిక, ఆధ్యాత్మిక, మానసిక అని 4 స్థాయిలో జరుగుతుంది. దీనిని సూచించుటకే శివభక్తులు 4 విభూతి రేఖలు ధరిస్తారు. బంక వంటి దివ్యౌషధం శిలాజిత్ అనునది కలదు. దానిని తినిన వారు నిత్య యవ్వనులై ఉందరు. పూర్వకాలంలో శిలాదులని మహర్షి రాళ్లు ఆహారంగా తీసుకుని జీవించేవాడు. అతడే నందీశ్వరుడుగా అవతరించాడు. శ్రీకృష్ణుడు రోహిణి నక్షత్రంలో వృషభ రాశిలో జన్మించినాడు. ఆర్ధా నక్షత్రం రుద్రస్థానం. ఉమామహేశ్వరుల అర్ధనారీశ్వర తత్వాన్ని తెలుపునది మిథున రాశి. ఈ రాశికి ముందుగా ఆకాశంలో వృషభ రాశి కనిపిస్తుంది. ఆ వృషభమే నందీశ్వరుడు. నంది ధర్మస్వరూపమును సూచించును. నిమ్న ప్రకృతికి చెందిన కామరూపుడైన మన్మధుని శివుడు దగ్ధం చేసినాడు. అప్పుడు మన్మధుడు నిరాకారుడై ఉన్నత ప్రకృతికి చెందిన దివ్య దాంపత్య ధర్మములకు చెందిన కామరూపుడైనాడు. కనుకనే కృష్ణుడు ఉపమన్యు ఋషి వద్ద శిష్య
అభిషేకము చేసి ఎంతో నిష్ఠతో శివోపాసన చేసి శివుని అనుగ్రహం వలన రుక్మిణీదేవి యందు ప్రద్యుమ్నుడనే కుమారుని కన్నాడు. ఈ ప్రద్యుమ్నుడే పూర్వజన్మంలో నిమ్న ప్రకృతికి చెందిన మన్మధుడని పిలువబడినవాడు. ఈ వృషభమునున్నది మన్మథ స్థానం, కామస్థానం కూడా. ధర్మబద్ధమైన కోరికలు ఏవైనా సరే ఉన్నత ప్రకృతికి చెందినవి. వాటిని తీర్చుకొనుట ధర్మ విహితమే అని తెలుపుటకు వృషోత్సర్జనము అను దానిని చేయుదురు. భయంకరమైన తాంత్రిక సిద్ధులు, శక్తులు పులి వంటి ప్రమాదకారులు. వాటిని వశం నందుంచుకున్నవాడు శివుడు. వ్యాఘ్రము శక్తికి వాహనము. శక్తిని పూర్తిగా భార్య వలె తన అధీనమందించుకున్నాడనుటకు సూచనగా పరమేశ్వరుడు వ్యాఘ్ర చర్మాంబధరుడైనాడు. శుద్ధ బ్రహ్మజ్ఞానము, నిరంతరం స్రవించుచుండు ప్రజ్ఞ, అమృతతత్వ సిద్ధి అను వాటిని శివ జటాజూటంలోని లోకపావని గంగా సూచించుచున్నది. ఇటువంటి నిత్య ప్రసన్నత్వం వలన కలిగడి మహాప్రశాంతత, ఆనంద ఆహ్లాదమయ స్థితిని చంద్రవంక సూచించుచున్నది. అందుచేత చంద్రకళాధరుని తత్వం అమృత తత్వ సిద్ధికి, ఆహ్లాద ఆనందమయ సిద్ధికి అలవాలమైనది. అర్ధనారీశ్వర తత్వంలోని అంతరార్థం ప్రాణులను జీవింపచేసే శక్తి అనగా ప్రాణశక్తి రెండుగా విభాజితమై ఒకటి స్త్రీలోని అండాశయం నందు శోణితంగాను పురుషునిలోని శుక్లంగా ఉండి ఈ రెండింటి కలయిక వల్ల జీవిగా ఏర్పడుతుందని, అయితే సృష్టిలో అమ్మ నాన్న అను రెండు తత్వములు కలిసి ఏకాకృతిలో ఉండడి జీవి వానపాము. స్త్రీ పురుషులు ఉభయంలోనూ స్త్రీ పురుష తత్వులు రెండు ఉంటాయని, శరీరంలో కుడి భాగంలో ఉండే శక్తిని పురుష శక్తిగాను, ఎడమ భాగంలో ఉండే శక్తిని స్త్రీ శక్తిగాను గుర్తించవలెను. అదే విధంగా కుడి భాగంలో ప్రవహించే శ్వాస శక్తిని పింగళ నాడిగాను, ఎడమ భాగంలో ప్రవహించే శ్వాసరూప శక్తిని ఇడానాడిగాను గుర్తరింగవలెను. ప్రాణాయామం చేసేటప్పుడు కుడివైపు శ్వాస పీలిస్తే శరీరంలో వేడి పుడుతుంది కాబట్టి దానిని సూర్యనాడి అన్నారు. ఎడమవైపు శ్వాస పీలిస్తే శరీరం చల్లబడి చలవ చేస్తుంది కాబట్టి దానిని చంద్రనాడి అన్నారు. కాలపురుషుని శరీరంలో రాశి చక్రంలోని మేషరాశి నుండి తులారాశి వరకు వేడినిచ్చే 6 మాసాలు సూర్యనాడి అనుకుంటే, అశ్వయుజం నుండి ఫాల్గుణం దాకా ఉండే 6 మాసాలు చంద్రనాడి. ఈ సూర్యచంద్రుల గతి వల్ల పౌర్ణమి అమావాస్యలు ఏర్పడుతున్నాయని మనము గ్రహించవలెను. యోగి అయిన వాడు తన శరీరంలోనే శ్వాసలోని సాధన ద్వారా కాలచక్రంలోని సమస్తమును సిద్ధింపచేసుకుంటాడు. భూత భవిష్యత్ వర్తమానాలను సమస్తమును గుర్తరింగగలిగిన కాలజ్ఞానాన్ని పొందుతాడు. ఈ కాలచక్రంని అర్ధనారీశ్వర తత్వంగా ఎన్నడూ విడదీయరాని జంటగా గుర్తరింగవలెను. రాత్రింబవళ్ళు, పౌర్ణమి అమావాస్యలు వంటి సమస్తమును ఒకదాని తర్వాత ఒకటి దృశ్యమానమవుచుండును. ఒకటి ఇంకొక దానికి ఆధారంగా ఉండును. రాత్రి లేకుండా పగలు గాని, పగలు లేకుండా రాత్రి గాని ఉండజాలవు. తల్లి తండ్రి అని పిలువబడే అర్ధనారీశ్వరులు ఈ అనంత సృష్టి యొక్క సంచలనం కారణమవుచున్నారు. శివుడు సంహారకారకుడంటలో అంతరార్థం పాత సృష్టి పోయి కొత్త సృష్టి వచ్చుచున్నదని అర్థం. అనగా సృష్టిలో మార్పులు అతి సహజంగా వస్తుండగా నూతన సృష్టి ఆవిర్భవించుట, అది కొంతకాలం స్థితి అందుండుట, తిరిగి సంహరింపబడుట అనివార్యం. అధర్వణ వేదంలోని సమస్త అస్త్రములు, శస్త్రములు, మంత్రములు సిద్ధించవలనన్న ఈ అస్త్రశస్త్ర విద్యలకు అధిపతి అయిన ఈశాన రుద్రుని అనుగ్రహం ఉండి తీరవలెను అని నాకు తెలియపరిచిరి. అంతటా నేను శివపార్వతులకును ఆర్తా నక్షత్రమునకును గల అవినాభావ సంబంధమును వివరింపమని శ్రీ ధర్మగుప్తుల వారిని ప్రార్థించాను. దానికి వారు, రుద్రుడు ధనుస్సును ధరించి పరిగెత్తే జింకను వేటాడి మృగవ్యాధి రుద్రుడుగా దర్శనమిస్తాడు. ఈ మూర్తి ఆకాశంలో ఆర్తా నక్షత్రంలో కనిపిస్తాడు. అతడు వేటగాడులా ఉంటాడు. ఈ మృగవ్యాధ రుద్రుని రూపం నక్షత్ర మండలంలో మిథున కర్కాటక రాశులకు అడ్డంగా ఐ మూలముగా కనిపిస్తుంది. ఈ నక్షత్ర మండలానికి దగ్గరగా క్రూరగ్రహములైన శని, కుజ, రాహువులు సంచారం చేసినప్పుడు విశ్వవ్యాప్తమైన యుద్ధములు, ప్రళయములు జరుగును. దేవదానవ యుద్ధాలు, మహాభారత యుద్ధం వంటి అటువంటి గ్రహగతుల వలనే జరిగాయి. కాల సంహార మూర్తిని అనగా ధనస్సు ధరించిన ఉగ్రమూర్తి అయిన రుద్రుని మన్యుదేవతా రూపంగా వేదాలు వర్ణించాయి. ఆ రుద్రమూర్తి ఆయుధం త్రిశూలం కాదు, ధనుస్సు మాత్రమే అతని ఆయుధం. మాఘమాసంలో అమావాస్య ముందు వచ్చే చతుర్దశిని మహాశివరాత్రి అందరు. ప్రతి నెలలోనూ అమావాస్య ముందు వచ్చే చతుర్దశిని మాస శివరాత్రి అందరు. మహాశివరాత్రి మంగళవారం రోజు వచ్చినచు అది మహాప్రశస్తం. శనివారం నాడు త్రయోదశి వచ్చిన ఎడల దానిని శని త్రయోదశి అందరు. కర్మకారకుడైన శని వలన కలిగే రకరకాల క్లేశములను తొలగించుకొనుటకు శని త్రయోదశి నాడు శివార్చనం చేసి శని ప్రీతికరంగా
నువ్వుల దానం చేయవలెను. శనికి శివుడు అధిదేవత కనుక నువ్వుల నుండి తీసిన నూనెతో పరమేశ్వరుని అర్చించిన ఎడల శని బాధ నివృత్తి కలుగును. శనివారం నాడు ప్రదోష సమయంన శివారాధనం చేసిన ఎడల శనికి అధిదేవత శివుడు కావున సమస్తములైన కర్మదోషములు తొలగి సుఖశాంతులను పొందగలరు. శని కర్మకారకుడు, శివుడు సంహారకారకుడు. సమస్త విధములైన అశుభ కర్మల మహాపాపములను భస్మీపటలం కావించుకొని శుభప్రదములైన నూతన దివ్య తేజోమయ శుభ స్పందనలతో మానవుల శరీరము, మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము, ఆత్మ పరిశుద్ధత నుండి ఆనందదాయకమైన నూతన జన్మము పొందవలెనన్న ఏ మానవుడైనను శని ప్రదోష సమయమున శివారాధన చేయవలెను. ఈ విధముగా చేయగా శని శాంతించును. శనివారము రాత్రి కాలంన ఆ జీవుని యొక్క సమస్త విధములైన కర్మదోషములకు అధిష్టాన దేవతలైన అంధశక్తులు అనగా అదృశ్య రూపంలో ఉండడి, నల్లటి కాటుక రూపంలో ఉండడి దురదృష్ట శక్తులు, మహా విధ్వంస శక్తులు ఆ మహాకాలుని శక్తి స్వరూపమైన మహాకాలిలో నిలయం చెందును. ఆ మరునాడు అనగా ఆదివారం నాడు సూర్యోదయ ప్రాంతమున సవిత్ర మండల మధ్యవర్తిని అయిన ఆ మహాశక్తి అనుగ్రహ విశేషమున సాధకునకు నూతన జీవితం ప్రారంభమగును. అశుభప్రదములైన పాపకర్మముల మూటలు పరమేశ్వరుని యోగాగ్నిలో దగ్ధం చేయబడును. శివుడు పంచభూతాత్మకుడు. మన శరీరంలోని మూలాధారం నందు పృథ్వీతత్వం ఉండును. దీనికి ప్రతీకగా సాధకుల చేత పార్థివలింగం పూజింపబడుచున్నది. స్వాదిష్టాన చక్రం నందు జలతత్వం ఉండును. దీనికి ప్రతీక అయినది జలలింగము. మణిపూరక చక్రము అగ్నితత్వమునకు సంబంధించినది. దీనికి ప్రతీక అయినది జ్వాలాలింగము. దీనినే హిరణ్య స్తంభం అని కూడా అందురు. కంఠస్థానం నందు అనగా విశుద్ధి యందు వాయుతత్వం ఉండును. దీనికి ప్రతీక అయినది వాయులింగం. ఆకాశ స్థానమైన హృదయం నందు దానిని చిదంబర లింగం అని అందురు. ఆకాశలింగం అని పిలువబడే ఈ చిదంబర లింగమునకు అసలు ఆకారమే ఉండదు. ఈ పంచభూతాత్మక శివలింగముల ఆరాధనము, దర్శనము, అర్చనము విశేష ఫలప్రదము. చిదంబర క్షేత్రంలో తెర వెనుక దాచి ఉంచబడిన చిదంబర రహస్యం అనగా తెర ఎత్తితే లోపల ఏమీ ఉండదు. శుద్ధ ఆకాశమే శివుని ఆత్మలింగము. హృదయమే చిత్స్నానం కనుక ఆత్మకు నివాసమైనది. ఆకాశ స్థానం అని తెలుసుకొనవలెను. అసలు ఆకాశమునకు ఆకారమే ఉండదు కదా. ఏకాగ్ర దృష్టిలో మనస్సును కేంద్రీకరించి నిజతత్వమును ధ్యానించు యోగులకు హృదయాకాశం తెరుచుకుని తన హృదయ కోశంలోని సమస్త సృష్టి యావత్ బ్రహ్మాండము, నక్షత్రములు, తారకులు మొదలైనవన్నీ దర్శనమిచ్చును. రుణమనగా పాపము. రుణము లేనిది అరుణము. పరమేశ్వరుడు దహరాకాశుడు. అతడు అరుణాచలేశ్వరుని రూపంలోను, అరుణాచలం కొండ రూపంలోను, ఒక మహాసిద్ధుని రూపంలోను అరుణాచలం నందున్నాడు. అతని దర్శనం సమస్త పాపక్షయకరం. ఆ అరుణాచలేశ్వరుడే నేడు మానవాకృతిలో పీఠికాపురంన శ్రీపాద శ్రీ వల్లభ రూపంలో అవతరించి మనలను తరింపచేయు ఉద్దేశంతో ప్రస్తుతము కురుంగడ్డలో దివ్య తేజో విరాజితుడై ఉన్నాడు. కురుంగడ్డ అరుణాచల పర్వతముకు సమానమైనది. అర్ధనారీశ్వర రూపం నందున్న అరుణాచలేశ్వరుడే శ్రీపాద శ్రీ వల్లభుడు. అరుణాచలం నందున్న మహాసిద్ధుడు కూడా ఈ అతీశ్వర వేషధారియే. అరుణాచలం నందున్న కొండ సాక్షాత్తు శివస్వరూపమైనట్టే ఈ కురుంగడ్డ కూడా సాక్షాత్తు శ్రీ వల్లభుల వారి రూపమే. అరుణాచల శివలింగం నందు శివశక్తులున్నట్టు శ్రీపాద శ్రీ వల్లభ రూపం నందును శివశక్తులు కలిగి ఉన్నవి. అరుణాచలం నందలి మహాసిద్ధుని రూపం నందున్న పరమేశ్వరుని దర్శనము అత్యంత దుర్లభము. అయితే శ్రీపాద శ్రీ వల్లభ రూపం నున్న ఈ మహాసిద్ధ రూపము సాధకులకు అత్యంత సులభప్రదమై ఉన్నది అని నాకు తెలియపరిచిరి. అప్పుడు నేను, అయ్యా, ఇంతకు ముందు శ్రీపాద శ్రీ వల్లభులు శ్రీ పద్మావతి దేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సంయుక్త స్వరూపమని నేను విని ఉంటిని. మీరేమో వారిని శివశక్తి స్వరూపం అంటిరి. శని ప్రదోష సమయమున శివారాధన చేసిన మహాపుణ్యమని చెప్పుచుంటిరి. నాకంతయును గందరగోళంగా ఉన్నది. దయ ఉంచి నాకు వివరించవలసిందని నేను శ్రీ ధర్మగుప్తుల వారిని కోరాను. దానికి శ్రీ ధర్మగుప్తుల వారు నవ్వుతూ, అయ్యా, శ్రీపాద శ్రీ వల్లభుల వారి దివ్యతత్వము సప్తర్షులకి అవగతం కాదు. అయినను నా శక్తి కొలది మీకు వివరింప ప్రయత్నించదను. శ్రీ వెంకటేశ్వర ప్రభువులు కృతయుగం నుండి ఉన్నారు. వారు దశరథునికి వరమిచ్చిన వారు. వారు శ్రీరామచంద్రునిగా జన్మించదనని చెప్పినటువంటి వారు కావున వారిని కౌసల్య తనయుడైన శ్రీరామునిగా కూడా అర్చించవచ్చును. కొంతకాలం పాటు శ్రీ వెంకటేశ్వర స్వామిని శక్తి స్వరూపంగా అనగా బాలా త్రిపుర సుందరిగా ఆరాధించిరి. ఆ తర్వాత కొన్నాళ్ళు వారిని శివస్వరూపంగా ఆరాధించిరి. కొంతమంది వారిని సుబ్రహ్మణ్యునిగా ఆరాధించిరి. ఆ తర్వాత భగవద్ రామానుజుల వలన శ్రీ వైష్ణవులచే మహావిష్ణువుగా ఆరాధించబడుచుండిరి. బౌద్ధులచే
చేత మహాశూన్యంగా భావింపబడినది కూడా ఈ స్వామియే. వారు సాక్షాత్తు దత్తప్రభువే. ఎవరు ఏ రకంగా పిలిచినను బదులిచ్చి రక్షించి తాను దైవం మాత్రమేనని ఆయా సాధకులకు లీలలను చూపుచు మహాటక్కరి మాయా నాటక సూత్రధారి ఈ స్వామి. వారే ఈనాడు శ్రీపాద శ్రీ వల్లభులుగా లోకం నందు వ్యవహరించుచున్నారు. శ్రీపాదుల వారి వామ భాగంన శక్తి సంచారము, కుడి భాగంన శివ సంచారం కలదు. కావున వారు శివశక్తి స్వరూపులు. వారి హృదయం నందు పద్మావతి అమ్మవారు కలరు. హృదయము దయకు స్థానము, అనాహత చక్రమునకు స్థానము. అక్కడి నుండి శక్తి ఊర్ధ్వ చక్రములకును అధో చక్రములకును చేరుచుండును. అందువలన మరి ఒక చైతన్యమయ దివ్య శరీరంలో వారు శ్రీ పద్మావతి వెంకటేశ్వరులు. వారు వాణి హిరణ్య గర్భుల స్వరూపం కూడాను. పరా పశ్యంతి మధ్యమ వైఖరి స్వరూపంగా ఉన్నది వాణీదేవి అనగా సరస్వతీదేవి వారి నాలుకపై నుండును. వాణీమాత దివ్య మానసము, హిరణ్య గర్భుని దివ్య మానసము అద్వైత స్థితిలో ఉండును. అసలు చిదంబర రహస్యం ఏమనగా వారు 3 రకమైన చైతన్య స్వరూపములను ఏకకాలంలో ధరించెదరు. ఒక శరీరమునకును వారి మరి యొక్క శరీరమునకును ఏ కొలతలోను కూడా కనీసం స్పర్శ కూడా ఉండదు. వారు వాణి హిరణ్య గర్భుల నడి చైతన్య శరీరమును, శివ పార్వతుల నడి చైతన్య శరీరమును, పద్మావతి వెంకటేశ్వరుల నడి చైతన్య శరీరమును ఏకకాలంలో ధరించుచు వీటికి అతీతమైన శ్రీపాద శ్రీ వల్లభుల నడి చైతన్య శరీరం ఒకటి ధరించితిరి. ఇది వారి యోగమాయ, వారి వైష్ణవమాయ. ఇదియే వారి చిదంబర రహస్యం. వారిని ద్వైతులన్నను, విశిష్టాద్వైతులన్నను, అద్వైతులన్నను, వాటి అన్నిటికీ అతీతులన్నను చెల్లును. కారణమేమనగా వారి యోగమాయకు వైష్ణవమాయకు అంతూ పంతు లేదు. జగన్మోహిని అవతారం ధరించి దేవతలకు మాత్రమే అమృతమును పంచిన టక్కరికిని మోహిని రూపంన పరమశివునే మోహింపజేసి అనగా మన్మధుని అవసరమే లేకుండా మోహింపజేసి ధర్మశాస్త్రం జన్మింపజేసి ఈ మోహిని రూపమును నేనే, ధర్మశాస్త్రము నేనే అని జ్ఞానం ఇచ్చే దత్తప్రభువునకు అసాధ్యమేముండను. ఆత్మ మాయ చేత తన్ను తానే సృష్టించుకుందునని చెప్పాను కదా. మోహిని రూపమును తానే ధర్మశాస్త్రగా సృష్టించుకున్నాడు. ఆహా, ఎంత టక్కరి విధానం అని చెప్పి నన్ను ఆశ్చర్యపరిచిరి. శ్రీపాద శ్రీ వల్లభులకు జయము జయము. 24వ అధ్యాయం సమాప్తం. శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతము 25వ అధ్యాయం. శివారాధన ఏ విధంగా ఏ పద్ధతిలో చేయవలనో తెలిపి నన్ను అనుగ్రహించవలసిందని నేను శ్రీ ధర్మగుప్తుల వారిని కోరాను. అంతటా శ్రీ ధర్మగుప్తుల వారు, అయ్యా శంకరభట్టు, శివ పంచాక్షరిని జపానుష్ఠాన పద్ధతి ద్వారా చేయుట మొదటి పద్ధతి. మహాన్యాస విధానంగా శివారాధన చేయుట రెండవ పద్ధతి. రుద్రాభిషేకం ద్వారా శివారాధన చేయుట మూడవ పద్ధతి. పంచాక్షరిలోని 5 అక్షరములు పంచభూతములకు ప్రతీకలు. జీవుడు పశువు వలె మమకారాది బంధనములలో తగిలి ఉన్నటచే పశువు అనబడును. ఆ పశుబంధ విమోచనం చేయువాడే పశుపతి. శివ పంచాక్షరి మంత్రము 5 కోణములు గల నక్షత్రంగా వర్ణించబడినది. ఈ పంచకోణ మంత్రములలో మోక్షవిచ్చు మంత్రములు మొదటి రకం కాగా భోగభాగ్యములిచ్చు మంత్రములు రెండవ రకం. పంచోపచారములలో భూతతత్వమునకు చందనమును, జలతత్వమునకు కొబ్బరి నీళ్లు, అగ్నితత్వమునకు దీపారాధన, వాయుతత్వమునకు మంచి సువాసననిచ్చు సాంబ్రాణి ధూపం వంటివి, ఆకాశతత్వమునకు ఘంటానాదములను చెప్పబడినవి. పంచాక్షరిలోని 5 అక్షరములను వాటి వాటి తత్వములను సాధన చేయు వారికి 5 రంగులలో 5 తత్వములు దర్శనమిచ్చును. 1 తెల్లటి ముత్యం వంటి పాదరసం లేదా వెండి వంటి ప్రకాశం. 2 పగడం వంటి అరుణకాంతి. 3 పసుపు పచ్చని బంగారు కాంతి. 4 నీలవర్ణములలో నీలాకాశం వలె విశ్వవ్యాప్తమైన కాంతి. 5 శుద్ధ ధవల కాంతి. భ్రూమధ్యమంలో 5 రంగుల జ్యోతిని ప్రకాశించుటచే ఋషీశ్వరులు సంధ్యోపాసనగా పేర్కొనినారు. యంత్రము, మంత్రము, పంచతత్వ సాధన, యోగ సాధన, ఆత్మ సమర్పణ అనునవి ప్రధానమైన సాధనాంశములని గ్రహించవలెను. దీని ద్వారా దేహాత్మ బుద్ధి నశించి జీవుని యొక్క దేహమే దేవాలయముగా, అందు వెలిగే జీవుడే శివాత్మగా మారి మోక్షమును కలిగించును. ఈ స్థితిని పొందుటకు పంచాక్షరి జపము, మహాన్యాస పూర్వక శివారాధనము, రుద్రాభిషేకము ఎంతయో ఉపకరించును. విష్ణువునకు సహస్రనామ స్తోత్రం అనిన ప్రీతి, గణపతికి మోదక
మోదకములన్న ప్రీతి. సూర్యుడు నమస్కార ప్రియుడు, చంద్రుడు ఆర్ఘ్యప్రియుడు, అగ్ని హవిస్సులకు ప్రీతుడు, శివుడు అభిషేకం వలన సంప్రీతుడగును. గతంలో బ్రహ్మకల్పంలో ప్రళయం వచ్చినప్పుడు భవిష్యత్ సృష్టి కోసం ప్రతి జాతి యొక్క విత్తనములను అనగా సమస్త జీవరాశులు, వృక్షములు, ఔషధులు మొదలైన వాటి విత్తనములను ఒక కలశమునందు నింపెను. అందు అమృతమును, అన్ని సముద్ర జలములను, నదీ జలములను పోసెను. గాయత్రి మంత్రంతో తన ప్రాణశక్తిని దానిలోకి ఆవహింపచేసెను. దీనినే పూర్ణ కుంభమని అందురు. ఈ పూర్ణ కుంభంలోని అమృతమునే నిరంతర ధారాపాతంగా భూమిపై అభిషేకించారు మహర్షులు. ఈ కలశాభిషేకమును కైలాసగిరి వద్ద జరుపుటచే అది అమృత స్థానమైనది. శ్రావణ పూర్ణిమ నాడు అమర్నాథ్ గుహలోని మంచు శివలింగం ప్రకృతి సహజంగా ఏర్పడును. ఆ అమర్నాథ్ను దర్శించుట చేతనే సమస్త పాపములు క్షీణించును. ఈ పూర్ణ కుంభమును బోర్లించగా అందుండి ఇద్దరు మహామునులు అవతరించిరి. అందులో మొదటి వాడైన వశిష్ఠుడు తెల్లని తేజస్సుతో ఆవిర్భవించగా, రెండో వాడైన అగస్త్యుడు నీలమైన తేజస్సుతో దేవతలైన మిత్రావనుల అంశతో జన్మించారు. పూర్ణ కుంభమున అమృతీకరణ చేసిన జలముతో 11 సార్లు ఏకాదశ రుద్రాభిషేకం చేయవలెను. అట్లు చేయుట వలన ఏకాదశ తిథి యొక్క పుణ్యబలాన్ని ఏకాదశ రుద్రస్వరూపుడైన పరమేశ్వరుడు అనుగ్రహించును. ఏకాదశ రుద్రులకును వైష్ణవపరమైన ఏకాదశి తిథికిని సన్నిహిత సంబంధం ఉండుటచే శివకేశవులు అభిన్న స్వరూపులని గుర్తెరుగవలెను. నమ్మకములతో ఏకాదశ రుద్రాభిషేకం చేసిన అపమృత్యు దోషములు హరించును. సోమలతకు అధిష్టానమూర్తి చంద్రుడు. ఇతడు పునరుజ్జీవమునకు మూల సాధనమైన శక్తిని వర్షించును. ఈ చంద్రకళ అనున్నది యోగి శిరస్సులో భ్రూమధ్యమమైన కనుబొమ్మలకు పైగాను సహస్రారమునకు ముందుగాను వెలుగుచుండను. ఈ కారణం చేతనే శివునకు శిరస్సును చంద్రకళ కలదని చెప్పబడినది. గోర్జూర దేశం నందలి సోమనాథ క్షేత్రంలో చంద్రకాంత శిలతో చెక్కిన శివలింగం తలపై తెల్లటి చంద్రవంక వంటి జ్యోతి వెలిగే స్ఫటికలింగం పూజలు అందుకుంటున్నది. తాను రుద్రత్వమును పొందక ఎవరూ రుద్రాభిషేకం చేయరాదని శాస్త్రవచనం. మహాన్యాసంలో కాలమనున్నది సర్వమును సంహరించినది కనుక అభిషేకం చేయువాడు కాలాత్మకుడై యజ్ఞస్వరూపము శరీరంలో న్యాసం చేసుకుని రుద్రాభిషేకం చేయవలెను. బోధాయని మహర్షి ప్రోక్తమైన మహాన్యాస రుద్రాభిషేక విధానంలో శివుని యొక్క తత్పురుష, అఘోర, సద్యోజాత, వామదేవ, ఈశాన అను మూర్తులు వర్ణించబడినవి. తత్పురుషమూర్తి ప్రళయాగ్ని వంటి విద్యుత్ వర్ణంలో నుండును. అఘోరమూర్తి మేఘపు నీలం అనగా నల్లటి తుమ్మిద నీలము రంగులో ఉండును. సద్యోజాత మూర్తి చంద్రకుంద ధవలంలో ఉండును. వామదేవమూర్తి గౌరవర్ణంలో నుండును. ఈశానమూర్తి తేజమూర్తి కావున ఆకాశవర్ణంలో నుండును. రుద్రుడు వేల కొలది సహస్రముల సంఖ్యలో ఉన్నారని చెప్పబడినది. అనగా రుద్రగణములు అని చెప్పబడు దేవతలు గణమునకు 3 చొప్పున ఏకాదశ రుద్రమూర్తులకును 33 కోట్ల రుద్రగణములు కలరనియు, వీరే భూమిని, ఆకాశమును, అంతరిక్షమును, జలమును, వాయువును, శరీరమును, ప్రాణమును, మనస్సును ఆవరించి ఉందిరని వేదం చెప్పుచున్నది. ఈ 33 కోట్ల రుద్రగణములకును ప్రభువు గణపతి. అందువలన తనలోని గణపతి తత్వమును యోగపరంగా తెలియచేయుటకు శ్రీపాద శ్రీ వల్లభుల వారు గణేష చతుర్థి నాడు ఈ భూమి మీద అవతరించిరి. అందుచేత శ్రీపాదుల వారిని స్మరణ చేయువారు, అర్చించువారు 33 కోట్ల రుద్రగణముల అనుగ్రహమును పొందగలరు. శివభక్తులకు రుద్రాక్ష ధారణము తప్పనిసరి. వీనిలో బ్రహ్మజాతి, క్షత్రియ జాతి, వైశ్య జాతి, శూద్ర జాతి అను రుద్రాక్షలు కలవు. తెల్లని రుద్రాక్షలు బ్రహ్మజాతివి, ఇవి దొరుకుట అరుదు. ఎర్రని తేనె రంగు రుద్రాక్షలు క్షత్రియ జాతివి. చింతగింజ రంగు రుద్రాక్షలు వైశ్య జాతివి. నల్లటి రుద్రాక్షలు శూద్ర జాతివి. సాధారణంగా 5 ముఖాల నుండి 16 ముఖాల వరకు ఉన్న రుద్రాక్షలు ఎక్కువగా లభ్యమవుతాయి. పాలలో గాని నీళ్లలో గాని రుద్రాక్షలను వేసిన అవి మునుగుతాయి. బరువు లేని రుద్రాక్షలు, లేత రుద్రాక్షలు ధరించుట నిషిద్ధమైనవి. రుద్రాక్షను రాగి ఉద్దరిని కింద నిలిపి అడుగున రాగి పంచపాత్ర పెట్టిన సాలగ్రామం వలె ప్రదక్షిణగా తిరిగితే అవి మంచి రుద్రాక్షలని గ్రహించవలెను. కొన్ని రుద్రాక్షలు అప్రదక్షిణంగా తిరుగుతాయి. ఇవి దరిద్రాన్ని కలిగిస్తాయి కనుక గృహస్థులు వాడరాదు. గృహస్థులు వాడినట్లయితే భార్య చనిపోవుట, సంసారం విచ్ఛిన్నమవుట, సన్యాస యోగం కలుగును. అందుచేత ఇటువంటి వాటిని సన్యాసులు వాడవచ్చును. కాలాగ్ని రుద్రుడు ఈ విధంగా తెలియచేసెను. బ్రాహ్మణులు
తెలుపు రంగు రుద్రాక్షలను వాడవలెను. క్షత్రియులు ఎరుపు రంగు రుద్రాక్షలను వాడవలెను. వైశ్యులు లేత పసుపు రంగు రుద్రాక్షలను వాడవలెను. శూద్రులు నలుపు రంగు రుద్రాక్షలను వాడవలెను. అప్పుడు వారికి అనుకూలము మంచి ఫలములు కలిగి పాపములు నశించి సమస్త కోరికలు నెరవేరును. ఏకముఖి రుద్రాక్ష శివస్వరూపం, ద్విముఖి రుద్రాక్ష అర్ధనారీశ్వర రూపం, త్రిముఖి రుద్రాక్ష అగ్నిస్వరూపం, చతుర్ముఖి రుద్రాక్ష బ్రహ్మస్వరూపం, పంచముఖి రుద్రాక్ష కాలాగ్ని రుద్ర రూపం, షణ్ముఖి రుద్రాక్ష కార్తికేయుని రూపం, సప్తముఖి రుద్రాక్ష మన్మధుని రూపం, అష్టముఖి రుద్రాక్ష రుద్రభైరవ రూపం, నవముఖి రుద్రాక్ష కపిలముని యొక్క స్వరూపం. ఇది దొరుకుట చాలా దుర్లభం. దీనిలో విద్యాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, శాంతశక్తి, వామశక్తి, జ్యేష్ఠాశక్తి, రౌద్రాశక్తి, అంగశక్తి, పశ్చంతి అను నవశక్తులుండును. కనుక నవముఖి రుద్రాక్ష ధర్మదేవతా స్వరూపం, దశముఖి రుద్రాక్ష విష్ణు స్వరూపం, ఏకాదశముఖి రుద్రాక్ష సాక్షాత్తు రుద్రాంశ రూపం, ద్వాదశముఖి రుద్రాక్ష ద్వాదశాదిత్య రూపం. ఈ విధముగా రుద్రాక్షకులకును వివిధ దేవతా స్వరూపములకును దగ్గర సంబంధం కలదు. శ్రీపాద శ్రీ వల్లభుల వారు ప్రకృతిలోని ప్రవృత్తి నివృత్తి గణములకు అధిపతి అయిన గణేశ్వరుని తత్వమును తన చైతన్యమయ స్వరూపమును ధరించి ఉన్నారు. అందుచేత వారు 33 కోట్ల దేవతల యొక్క దివ్య స్వరూపం. అంతేకాకుండా వారి సంకల్పం లేకుండా ఈ సృష్టిలోని ఒక్క అణువు కాని పరమాణువు కాని కదలజాలదు, మెదలజాలదు. వారు సమస్త చలనములకు మూలభూతమైన కారణ రూపం. అన్ని కారణములకు వారే కారణం. వారిని శివస్వరూపులని భావించు వారికి విష్ణువు వలె కనిపించెదరు. విష్ణువు అనుకుని వారికి శివస్వరూపమున తోచెదరు. మన మనస్సునందు తర్కించు గుణమును తగ్గించుకొని వారిని శరణుజొచ్చిన ఎడల వారు యథార్థ రూపమున గోచరించెదరు అని శివారాధన పద్ధతులతో పాటు రుద్రాక్షకు సంబంధించిన మరిన్ని విశేషాలను నాకు వివరించి వారి జన్మ చరితార్థము కావాలననే మనోభావనతో వారు కూడా నాతో కురోపురం వచ్చి శ్రీపాదుల వారిని దర్శించుకుంటానని చెప్పిరి. మేము ఇరువురము కురోపురంకు వచ్చి శ్రీపాద శ్రీవల్లభ గురు సార్వభౌములను దర్శించుకుంటుమి. వారు యోగ నిద్ర నుండి కన్నులు తెరిచి, ఆహా, ఏమి చర్చలు! శ్రీపాదుడనేది వాడొకడున్నాడట. వాడు శివస్వరూపమట. నేనే శ్రీపాదుడనా, లేక శ్రీపాదుడనే నేనుగా వచ్చి తినా? అసలు నేను ఎవరు? అయ్యా ధర్మగుప్త, కాస్త వివరించి చెప్పవలసినది అని అడిగిరి. అంతటా శ్రీ ధర్మగుప్తుల వారు శ్రీపాదుల వారితో, స్వామి, నేను శ్రీ మహాగురువుల దర్శనార్థం పీఠికాపురం నుండి బయలుదేరినప్పుడు మా బావగారైన వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు శ్రీపాదుల వారితో తర్క వితర్కములు చేసి అజ్ఞానంలో పడవలదనియో వారిని కేవలం శరణం కోరి వారి అనుగ్రహం పొందమని చెప్పిరి. అందుచేత మీరు వేసడి ఏ ప్రశ్నలకైనను నేను మౌనం వహించదను. వేదములు సహితం తమరి తత్వమును వివరింపజాలక మౌనముద్ర వహించినప్పుడు సామాన్యుడైన నేనెంత, నా జ్ఞానమెంత అని అన్నారు. శ్రీపాదుల వారు ప్రసన్నవదులైరి. వారు నన్నును ధర్మగుప్తుల వారిని వారికి పాద నమస్కారం చేసుకోమని చెప్పిరి. మేము వారి పాదస్పర్శనము చేసిన వెంటనే స్పృహ కోల్పోయి చాలాసేపు ధ్యానావస్థలో ఉన్నాము. సాయం సంధ్యా సమయం కాజొచ్చెను. శ్రీపాదుల వారు మమ్మలను కురోపురం నుంచి పయనమే కృష్ణకు ఆవలి ఒడ్డున చేరుకోమని చెప్పారు. మేము అలాగే చేశాము. నేను ధర్మగుప్తుడను ఆ రాత్రి శ్రీపాదుల వారి దివ్య లీలా ప్రసంగములతో కాలం గడిపాము. వారి లీలలు ఈ విధంగా ఉండునని చెప్పుటకు వీలే లేదు. మేము నిద్రకు ఉపకరించితిమి. ఎక్కడ నుండియో అదృశ్యమైన సుశ్రావ్యమైన కంఠధ్వని వింటిమి. ఎవరో యోగులు శ్రీపాద శ్రీవల్లభ దిగంబర అనే నామంతో భజించుచుండిరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 25వ అధ్యాయం సమాప్తం. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము 26వ అధ్యాయం. మేము ఉదయాన్నే శ్రీపాద శ్రీవల్లభ దర్శనార్థం కురోపురంకు చేరుకుంటిమి. శ్రీ ధర్మగుప్తుల వారికి శ్రీపాదుల వారి వద్ద నుండి కలియుగం యొక్క ప్రాదుర్భావ విశేషములను తెలుసుకోవాలనేది తీవ్ర ఇచ్చగలదు. ఈ రోజున శ్రీపాదుల వారు అత్యంత ప్రసన్న వదనారవిందులై కారుణ్యామృతమును వెదజల్లడి అమృత దుక్కులతో తమ దివ్య పాద పద్మములను స్పృశించి మహద్భాగ్యము మాకు ప్రసాదించిరి. శ్రీ ధర్మగుప్తుల వారు కలియుగ ప్రాదుర్భావ విశేషములను గురించి తెలిపి మమ్మల్ని కృతార్థులు చేయవలసిందని శ్రీపాదుల వారిని ప్రార్థించిరి. అందులకు శ్రీ చరణుల వారు, నాయనలారా, కాలము పరమాత్ముని యొక్క విరాట్ స్వరూపం. సూర్యుని కాలాత్మకుడని కూడా పిలుస్తారు. సూర్యుడు ధనిష్ట నుంచి ప్రారంభించి శ్రవణ నక్షత్రం చుట్టూ ఒకసారి పరిభ్రమించి తిరిగి ధనిష్టాది చేరుటకు పట్టు కాలమునే బ్రహ్మకల్పం అందురు. బ్రహ్మకల్పములో ఒక భాగం సృష్టికల్పము కాగా మిగతా సగ భాగం ప్రళయకల్పముగా లెక్కింతురు. సాధారణ మానవుల అనుభవముగా పగలు రాత్రి అనునవి ఏర్పడుచున్నవి. పితృదేవతలకు సంబంధించి కాలములో సగభాగం శుక్లపక్షము కాగా మిగతా సగభాగం
కృష్ణపక్షమగుచున్నది. సంవత్సర పురుషునకు 6 మాసములు ఉత్తరాయణం కాగా 6 మాసములు దక్షిణాయనమగుచున్నది. కాలచక్రమునంతయు యోగి తన శరీరములో దర్శించెను. ఈ రహస్య విద్యను తారకరాజ యోగ విద్య అని అందురు. ఇది తెలియని వారికి కాలజ్ఞానం తెలియరాదు. తారకరాజ యోగమునందు శరీరమును బ్రహ్మాండముగా భావించెదరు. సమస్త లోకములను మనయందే ఉన్నవి. మన శిరస్సునందు ఆలోచనా స్థానమును బ్రహ్మలోకమని అందురు. నాభియందు విష్ణులోకమున్నది. మన హృదయమునందు రుద్రలోకమున్నది. పితృదేవతలు మన వీర్య కణములలో జన్యుదేవతలై అందురు. ఈ జన్యుదేవతలు మానవ జాతి గత తరములో చేసిన కర్మలను రాబోవు తరముల వారికి కర్మఫలంగా అనుభవింపజేసెదరు. అట్లైన గత కర్మలకు ఫలితములను క్రమపద్ధతిలో అందించుటకు కాలం అత్యంత ఆవశ్యకం. పితృదేవతలనగా చనిపోయిన పెద్దలు కాదు, గతించిన వారి పేరిట మనం పెట్టు శ్రాద్ధ ఫలములను స్వీకరించి చనిపోయిన వారికి ఉత్తమ గతులను కలిగించువారు జన్యుదేవతలు. వీరికి జన్మ అనునదే లేదు. యోగి తన శరీరములోని 6 యోగ చక్రములను బయట సంవత్సరములోని 6 ఋతువులుగా దర్శించును. సంవత్సరములో 12 పూర్ణిమలు 12 అమావాస్యలు కలవు కదా. ఈ 24 పర్వములే గాయత్రి యొక్క చతుర్వింశాంతి ఛాందస్సుగా తెలుసుకోవలను. కాలస్వరూపుడైన నారాయణ్ణి కొంతమంది సంవత్సర పురుషునిగా ఉపాసించెదరు. ఈ విద్యను ద్వాదశాక్షరి విద్య అని అందురు. ప్రతి మాసమునకు ఒక్కొక్క అక్షరం చొప్పున 12 మాసములకు 12 అక్షరములు గల మంత్రమగును. నదీ నదములు పొంగి అపార నష్టమును కలిగించుట, భూమి నిరంతరం ప్రళయ సదృశ భూకంపములతో గడగడలాడిపోవుట, సూర్యచంద్రాదులు గతులను తప్పుట, పట్టపగలే కారు చీకట్లు కమ్మి సూర్యుడు కనపడకుండా పోవుట, ఆకాశమునందు భయంకరమైన తోకచుక్కలు కనిపించుట మొదలైనవి కలియుగాంత లక్షణములని గ్రహించుడు. ద్వాపరయుగం చివరి భాగంలో పశ్చిమ సముద్రములోని ఒక ద్వీపములో కలియుగమునకు అధిపతి అయిన కలిపురుషుడు ఘోరమైన తపస్సు చేసినాడు. ఈ విషయములన్నీ వేదవ్యాస మహర్షి తమ భవిష్య పురాణములో తెలిపియే ఉన్నారు. ఎక్కడ చూసినా వేద మంత్రములు, యజ్ఞములు, తపస్సులు ప్రవర్తిల్లుచుండిన కారణమున ఈ కలిపురుషుడు మహాదుఃఖముతో, ప్రభు, ఎక్కడ చూసినా ధర్మం అగ్నిహోత్రం వలె ప్రజ్వరిల్లుచున్నది. ఇంకా నా కలి ప్రభావం ఎట్లు విస్తరించగలను? మీరిచ్చిన వాగ్దానం అనుసరించి నేను నా యుగధర్మమును వ్యాప్తి చేయవలసి ఉన్నది. నాకది అసాధ్యముగా ఉన్నది అని భగవంతుని ప్రార్థించినాడు. అంతటా జగత్ప్రభువు కలికి పశ్చిమ సముద్రమునందలి ఒక ద్వీపమును చూపించెను. అందు మ్లేచ్ఛ జాతికి మూల పురుషుడైన ఆదముడు అనువానిని, హవ్యవతి అను స్త్రీని చూపించెను. ఆ స్త్రీ పురుషులకు విహారార్థం ఒక చక్కని ఉద్యానవనమును సృష్టించెను. వాస్తవమునకు వారిద్దరునూ తోబుట్టువులు. కలి సర్పరూపుడై అచట ప్రవేశించి అక్రమమైన కామాన్ని వారి మధ్య ప్రేరేపించి అక్రమమైన అధర్మమైన సంతానాన్ని కనమని ప్రోద్బలం చేసెను. వారు పతితులు కాగానే వారి అందలి దివ్యశక్తులు అంతర్ధానమైనవి. ఈ జంట నుండి కలిధర్మానికి మూలమైన మ్లేచ్ఛ జాతి ఆవిర్భవించినది. ద్వాపర యుగంలో చివరి భాగమున అనగా 2800 సంవత్సరములకు ద్వాపర యుగం అంతమవుతుందనగా మ్లేచ్ఛ దేశములో వారి సంతతి అభివృద్ధి నొందనారంభించినదని భవిష్య పురాణములోని ప్రతిసర్గ పర్వంలో తెలియజేయబడినది. నీలాచలం వద్ద సృష్టించబడిన ఆదముడు, హవ్యవతి పాపఫలితమైన ఫలాన్ని అనుభవించి ఆర్యధర్మమును దూషించేవారుగాను, నానా భక్షకులుగాను, అనాచారవంతులుగాను ఉండడి సంతానాన్ని వృద్ధి చేసిరి. నేను కల్కి అవతారమును ధరించి కోటానుకోట్ల మంది అధర్మవర్తనులను నాశనం చేసి తిరిగి సత్యయుగమును స్థాపించవలసి ఉన్నది. ఇది సుదూర భవిష్యత్తులోని నా కార్యక్రమము అని మాకు సెలవిచ్చిరి. శ్రీపాద శ్రీ వల్లభులకు జయము జయము. 26వ అధ్యాయం సమాప్తం. శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతము 27వ అధ్యాయం. శ్రీ ధర్మగుప్తుల వారును నేను కృష్ణకు యావలి ఒడ్డుకు చేరాము. మధ్యాహ్న సమయం ఆయను. ఆ రోజు గురు సార్వభౌములు వివిధ ప్రాంతములందు ఏకకాలమున భిక్ష స్వీకరించడి పరమ పవిత్రమైన గురువారం. శ్రీపాదుల వారు మమ్మలను పంచదేవ పహాడ్ అనే ప్రాంతానికి వెళ్లి రల్లిగడ్డితో గృహ నిర్మాణం చేయమనిరి. అదీయును ఒక్కరోజులోనే. ఈ ప్రాంతము మాకు పరిచయమైనదే కాదు. గృహమును నిర్మించుటకు స్థలం కావలను. ఆ స్థలం నందు గృహ నిర్మాణం చేయుటకు పరికరములు కూడా కావలను. పైన వేయుటకు రెల్లిగడ్డి కూడా కావలను. ఇవన్నీ కూడా చేయడానికి తగిన పనివాళ్లు కూడా కావలేను. దిశానిర్దేశం లేని బాటసారుల వలె మేము ఆ ప్రాంతమున అటూ ఇటూ తిరుగుచుంటిమి. మేము ఒక పొలంలోనికి ప్రవేశించితిమి. పంట కాపు తన పశువుల నిమిత్తం గోశాల నిర్మించుచుండెను. యజమాని కూర్చుని ఉండుటకు తగిన స్థలం నందు ఎత్తైన ప్రదేశమున ఒక గద్దె ఏర్పాటు చేయబడెను. ఆ స్థల యజమాని మమ్మలను సాదరంగా ఆహ్వానించి భోజనం పెట్టెను. మేము ఆకలి కొని ఉన్నాము. శూద్ర భోజనం చేయవచ్చునా లేదా అనే సందేహంతో ఉన్నాము. ఆ యజమాని, ఓహో, మా పశువులను దొంగలించి వేరు ప్రాంతములందు అమ్ముకొని
తిరిగిచ్చట పశువులేమైనా ఉన్నవేమో అని తోలుకుపోదామనడి దుర్బుద్ధితో వచ్చిన మీకు శూద్ర భోజనం చేయవచ్చునా అనే విచిత్రమైన సందేహం కలిగిందే అని మాతో కరుకుగా పలికెను. మాకు విషయం అర్థమైంది. ఆ యజమాని మమ్మల్ని దొంగలుగా భావించుచుండెను. మేము బలవంతంగా భోజనం చేశాము. ప్రసంగవశమున అతని పేరు విరూపాక్షుడు అని తెలిసింది. భోజనాంతరము మమ్మల్ని ఇద్దరిని చెరియొక చెట్టు కట్టివేశాడు. నేనేమో బీద బ్రాహ్మణుడను, యాచనచే జీవించువాడను. నా వద్ద ధనమేమీ లేదు, కాని ధర్మగుప్తుల వారి వద్ద ధనమున్నది. అతడు తన సేవకులతో వీరి వద్ద ఉన్న ధనమంతయును లాగివేయమని ఆదేశించాడు. మా యథార్థములను వారికి చెప్పినను ఫలితం లేదని తోచింది. ఆ స్థల యజమాని ఆజ్ఞల మేరకు మేము బందీలమై దిక్కుతోచని పరిస్థితిలో ఉంటిమి. ఇంతలో అచ్చటికి కొంతమంది మైలారులు వచ్చారు. ఈ మైలారులలోనే గంగ కావిళ్ల వారనే ఒక తెగ కలదు. వీరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పీఠములను తెచ్చుచుందురు. వీరు త్రిపుండ్రములను ధరింతురు. జయగంటలను చేతపుచ్చుకొని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవిని స్తుతిస్తూ పాటలను పద్యములను పాడుచుందురు. ఈ గంగ కావిళ్ల వారు బిందెలను కావిళ్ల యందు ఉంచుకొని వివాహాది శుభకార్యములున్నప్పుడు, శ్రీ వాసవి మాత జయంతి సందర్భములున్నప్పుడు వచ్చుచుందురు. వీరుగాక వీరముష్టులు అను వారు ప్రభలను కటిభాగములందు కట్టుకొని జయ జయ ధ్వానములతో జయగంటలను చేతిలో ధరించి వచ్చెదరు. ఈ ప్రభలయందు ఖడ్గములు, కవచములు ఇంకను ఎన్నో విధములైన రణరంగ చిహ్నములు కనిపించుచుండెను. ఆ ప్రదేశమునకు మైలారులతో పాటు వీరముష్టులు కూడా వచ్చిరి. విష్ణువర్ధన మహారాజు సైనికులు శ్రీ వాసవి మాతకు భక్తులై బాలానగరులతో కలిసి విష్ణువర్ధనుని విధేయ సైనికులతో యుద్ధము చేసిరి. శ్రీ వాసవి మాత భక్తులైన ఆ సైనికుల కుటుంబంలోని వారిని వీరముష్టులందురు. ఆనాడు వారు తమ ధన మాన ప్రాణములను పవిత్ర యుద్ధమునకు దారపోసిన కారణమున వైశ్య ప్రభువులు శుభకార్యముల యందు వారిని సత్కరించుదురు. ఆ పంటకాపు మైలారులను వీరముష్టులకును భోజనం పెట్టించి సత్కరించెను. ఆ తదుపరి మమ్మలను విడిపించి గోశాల నిర్మాణములో పాలు పంచుకోవాల్సిందని కోరెను. మేము వల్లే అంటిమి. పని అంతయును అయిన తదుపరి విరూపాక్షుడు నన్ను ముష్టిలో ముష్టి వీరముష్టి అనినా ఏమియో తెలుసా అని ప్రశ్నించెను. నాకు తెలియదంటిని. మాకు సాయంత్రం కూడా భోజనం పెట్టబడెను. ఆ రాత్రికి మేము అక్కడున్న గోసంపదను కాపలా కాయచు అచ్చటనే పండుకోవలసిందని శాసించెను. తదుపరి తన సేవక బృందముతో అతడు వెడలిపోయెను. ఆ రాత్రి మేమిద్దరమును శ్రీపాదుల వారి నామస్మరణను ఈలాస్మరణను చేసితిమి. ఉదయం లేచిన తదుపరి గోశాలలోని గోవులు గాని ఎడ్లు గాని లేకపోవడం గమనించాము. ఆ చుట్టుపక్కల నుండి పంటకాపులు ఈ భూమిని ఎంత ధరకు కొన్నారని అడిగారు. మేము నిన్న సాయంత్రం జరిగిన విషయాలన్నీ చెప్పాము. వారు మేము చెప్పు విషయంలో నమ్మక మమ్ములను పిచ్చివాళ్లుగా లెక్కవేసిరి. ఏది సత్యము ఏది అసత్యము అని తేల్చలేని విషయమై ఉండెను. ఇంతలో ఒక ఆగంతకుడు వచ్చాడు. అతడు శ్రీ వాసవి కన్యక వైశాఖ శుద్ధ దశమి నాడు జన్మించినదా సప్తమి నాడు జన్మించినదా అని ప్రశ్నించాను. శ్రీ ధర్మగుప్తుల వారు శ్రీ వాసవి మాత దశమి నాడే జన్మించిందని, దశమి నిండు తిథి అనియు, ఆనాడు శుక్రవారం అనియు సెలవిచ్చారు. ఈ జవాబు విన్న వెంటనే మీ ఇద్దరు పిచ్చివాళ్లు కుర్వపురంలో పని పాట లేకుండా కూర్చొని ఉన్న ఆ పిచ్చివాని వద్దకు పోచున్నారా అని ప్రశ్నించాను. ఆ ఆగంతకుని ప్రవర్తన మాకు అభ్యంతకరంగా ఉన్నది. శ్రీ ధర్మగుప్తుల వారు ఇలా అనిరి. ఆ ఆగంతకుడు అభ్యంతకరంగా మాట్లాడినను మనకు కర్తవ్యమును బోధించినాడు. మనము వెంటనే కురుంగడ్డకు పోవలెను. మేము పడవలో కురవపురం ప్రయాణమైతిమి. పడవవానికిచ్చుటకు నా వద్ద గాని శ్రీ ధర్మగుప్తుల వారి వద్ద గాని ధనమేమీ లేదు. ఆ పడవవాడు ప్రస్తుతము నేను మిమ్మల్ని క్షమించి వదిలివేయిచున్నాను. పడవనెక్కుటకు ముందే మీ వద్ద ధనమున్నదో లేదో తెలుపవలసిన ధర్మం మీది అని గద్దించెను. పడవవాని దృష్టి ధర్మగుప్తుల వారిపై పడెను. వారి చేతికున్న ఉంగరములను పడవవాడు తీసుకున్నాడు. ఆ ఉంగరములను అతడు తన వద్ద ఉంచుకొనక కృష్ణానదిలో విసిరివేశాడు. మేము కురవపురంకు చేరాము. శ్రీపాదుల వారు కృష్ణలో స్నానం చేసి వచ్చి యోగనిష్టలో ఉన్నారు. శ్రీపాద శ్రీ వల్లభులకు జయము జయము. 27వ అధ్యాయం సమాప్తం. శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతము 28వ అధ్యాయం. ఆ రోజు శుక్రవారం. శ్రీ వాసవి కన్యకాదేవి జయంతి ఉత్సవ శుభ సమయం. శ్రీపాదుల వారు కృష్ణానదిలో దిగి నీటిపై నడుచుకుంటూ కృష్ణ ఆవలి ఒడ్డున చేరారు. మేము పడవలో ఆవలి ఒడ్డునకు చేరాము. ఉదయము 7 గంటల సమయం కావచ్చుచున్నది. తిరుమల మహాక్షేత్రమున శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ అలిమేలు మంగమాంబిక అండ నుండి అర్చనాధికములు స్వీకరించు శుభ సమయము. శ్రీపాదుల వారు గత దినమున నిర్మితమైన గోశాలలోనికి ప్రవేశించి ధ్యానస్థులైరి. మేము కూడా అదే సమయమునకు గోశాలలోనికి చేరాము. పంచదేవ పహాడ్ నందు శ్రీపాదుల వారి దర్బారు ప్రారంభమయ్యేది అపురూప సమయము. వింతలోకెల్లా వింత.
శ్రీచరణుల శరీరము ఉన్నట్టుండి తేజవంతము కాసాగెను. ఆ మహా తేజస్సు నలుదిక్కులకు ప్రసరించుచుండెను. వారి శరీరము ప్రాకృత శరీరముగా కాన్బడక తేజోమూర్తిగానే దర్శనమియ్యసాగెను. వారు గోశాల నుండి బయటికి వచ్చిరి. సాధారణముగా వారి ఛాయ భూమిపై పడేది. ఈ రోజున మాత్రం వారి ఛాయ భూమి మీద పడటలేదు. వారు నడిచినప్పుడు అడుగుల జాడలుండేటివి. ఈ రోజున మాత్రం భూమి మీద వారు నడిచినప్పుడు అడుగుల జాడలే లేవు. వారు సూర్యభగవానుని వంక తీక్షణంగా చూచిరి. వారి శరీరము దివ్య తేజస్సుతో నిండి ఆ తేజోరూపము అంతకంతకు పెద్దదవసాగెను. వారి తేజోమయ రూపం కొంతసేపటికి సూర్యునిలో కలిసిపోయెను. శ్రీపాదుల వారు అదృశ్యమగుట కన్నులారా గాంచితిమి. సూర్యబింబమునందు ఒక దివ్య తేజోమయ శిశువును గాంచితిమి. ఆ శిశువు సూర్యుని నుండి వెలువడి భూమి వైపునకు వడివడిగా రాసాగెను. ఆ శిశువు భూమి మీద అడుగు పెట్టగానే భూమి మా దృష్టి పదమునకు అదృశ్యమయ్యను. వారు మందహాసంతో నుండిరి. ఇంతలో వారు తిరిగి సూర్యుని వంక తీక్షణంగా చూడసాగిరి. తిరిగి భూమి మాకు దృష్టి గోచరమయ్యను. మమ్మల్ని ఇద్దరిని తిరిగి సూర్యబింబం వైపు చూడమనిరి. ఆ సూర్యబింబం నందు ముద్దులు మూటగట్టు దివ్య తేజో శిశు రూపమును చూచితిమి. ఆ దివ్య శిశువు స్త్రీమూర్తి. ఆమె చిరునవ్వులు చిందించుచు భూమి వైపునకు వచ్చుచుండెను. ఆ దివ్య శిశు పాదములు భూమిని తాకినంతనే మా దృష్టి పదమునకు భూమి అదృశ్యమాయెను. మేము సంభ్రమాశ్చర్యములతో చూచుచుంటిమి. ఆ దివ్య శిశువు మా వైపు చూచి చిరునవ్వులను వేలయించినది. వెంటనే మాకు భూమి దృష్టి పదమునకు గోచరించినది. సాదరముగా ఆ స్త్రీమూర్తిని శ్రీపాదుల వారు ఎత్తుకొనిరి. శ్రీపాదుల వారు 16 వర్షముల ప్రాయము గలవారుగా ఉండిరి. ఆ దివ్య శిశువు 3 వర్షముల ప్రాయము గలదిగా ఉండెను. శ్రీపాదుల వారిని ఆమె ఎంతగానో పోలి ఉండెను. ఆమె పట్టు పుట్టములను దివ్యాభరణములను ధరించి ఉండెను. శ్రీపాదుల వారును ఆ దివ్య శిశుమూర్తియును తిరిగి గోశాలలోకి ప్రవేశించిరి. నేనును శ్రీ ధర్మగుప్తులను ఈ అద్భుత దృశ్యములను ఆశ్చర్యములతో సంభ్రమముతో భయముతో వీక్షించుచుంటిమి. నా మనసులో ఒక సందేహం కలిగింది. ఇదంతయును ఇంద్రజాల మహేంద్రజాలము కానే కాదు కదా. నా భావమును కనిపెట్టిన శ్రీపాదుల వారు వెంటనే మేఘ గంభీర స్వరముతో ఇలా అనిరి. ఓ ఈ శంకరభట్టు, ఇది ఇంద్రజాల మహేంద్రజాలమేమేనూ కాదు. ఇది నా స్వభావం, నా దివ్య ప్రకృతి. నేను సంకల్పించిన మరుక్షణమే మన్నును మిన్నుగా మారును. ఏది సంకల్పించినా నా భావములకు అనుగుణంగా బ్రహ్మ సృష్టి కావించును. అప్పుడు సృష్టిలో రకరకములైన అభివ్యక్తులు కావింపబడును. అదృశ్యముగానున్న ప్రకృతి శక్తులు సాకారముగను సగుణముగను సృష్టి రూపమున వ్యక్తీకరించబడుచుండును. నేను బ్రహ్మస్వరూపుడను అనుటలో బ్రహ్మకు సృష్టి ప్రేరణమిచ్చువాడునని అర్థము. ఈ సృష్టింపబడిన సమస్త జీవులను సృష్టి జాతములను కొంతకాలం వరకు స్థితియందుంచబడును. ఇది విష్ణు స్వరూపం చేయు పని. ఆ విష్ణువునకు ప్రేరణనిచ్చు మహావిష్ణువు నేనే. సరస్వతి వేరు, మహాసరస్వతి వేరు. సరస్వతి సృష్టికి సంబంధించిన జ్ఞాన స్వరూపం. మహాసరస్వతి ఆ సరస్వతీ స్వరూపమునకు ప్రేరణను శక్తిని ఒసంగెడి అనగా స్వరూపం. సృష్టి యొక్క స్థితికి కారణమైన వస్తు సమృద్ధి లక్ష్మీ రూపం. మహాలక్ష్మి అనునది లక్ష్మీ స్వరూపమునకు ప్రేరణను శక్తిని ఇచ్చడి అనగా రూపం. సృష్టి యొక్క శక్తి స్వరూపం కాళీ రూపం. మహాకాళి అనునది కాళీ స్వరూపమునకు ప్రేరణనిచ్చు శక్తిని ఇచ్చు అనగా స్వరూపం. అనగా లక్ష్మి సమేతుడైన అనగుడు అనునది నా యొక్క దత్త స్వరూపం. మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళీ రూపముల సమన్వయమున ఈ మూడింటి కంటే భిన్నముగా మరి ఒక దివ్య మాతృస్వరూపముగా అనగా లక్ష్మి ఆవిర్భవించుచున్నది. అందుచేత అనగా లక్ష్మిని మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళీ స్వరూపములను తాదాత్మ్య స్థితిలో ధరించడి ఈ మూడింటికిని ఆధారమైన అతీతమైన దివ్యశక్తిగా గుర్తెరుగుము. నా యొక్క అనగా స్వరూపము బ్రహ్మ, విష్ణు, రుద్రులను తన తాదాత్మ్య స్థితిలో ధరించి ఈ మూడింటికి ఆధారముగను అతీతముగను ఉండి త్రిశక్తు స్వరూపిణి అయిన అనగాదేవిని వామభాగమున ధరించియున్న శాక్త రూపముగా తెలుసుకొనుము. త్రేతాయుగమునందలి సావిత్రకాటక చయనము ఫలితముగా నా యొక్క దివ్య భవ్య స్వరూపము అర్ధనారీశ్వర తత్వమును ఆధారముగా చేసుకొని మహావైష్ణవమాయతో యతి స్వరూపమున శ్రీపాద శ్రీవల్లభ రూపమున శ్రీ పీఠికాపురములో అవతరించినది. నీవు చూచేడి ఈ స్వరూపము తన యొక్క అసలైన స్థితిలో మహాలక్ష్మి, మహావిష్ణు స్వరూపమని గుర్తెరుగుము. శ్రీ పద్మావతి రూపము మహాసరస్వతి చైతన్యము, మహాలక్ష్మి చైతన్యమును, మహాకాళీ చైతన్యమును తన యందు కలిగి ఉండి స్వరూపము మాత్రం మహాలక్ష్మిగా నుండి శక్తి మాత్రం త్రిశక్తులను కలిగి ఉండి
ఈ త్రిశక్తులను కూడను అతీతముగను ఆధారముగను ఉండడి పరాశక్తి స్వరూపమని గుర్తెరుగుము. శ్రీ వెంకటేశ్వర రూపం బృహదాకారమును ధరించడి బ్రహ్మను, విరాట్ స్వరూపమును ఉండడి మహావిష్ణువును, ప్రళయకాల రుద్ర సన్నిభమైన మహాకాలుని తన దివ్య చైతన్యమునందు లీలగా ధరించి వాటికి ఆధారముగను అతీతముగను ఉండడి పరబ్రహ్మ స్వరూపమని గుర్తెరుగుము. శ్రీపాద శ్రీ వల్లభుడనడి మహావైష్ణవ మాయా స్వరూపమును శ్రీ పద్మావతి వెంకటేశ్వరుల అర్ధనారీశ్వర రూపంలో ఉన్నారని తెలుసుకొనుము. ఇప్పుడు నేను ఇలా అంటిని, గురు సార్వభౌమ మీకు జయము జయము. మీరు పద్మావతి వెంకటేశ్వరులు అంటిరి, మరి ఒక పరి అనగా లక్ష్మి సమేత అనగుడంటిరి. మందబుద్ధినైన నాకు మీ తత్వము యొక్క లవలేశము కూడాను అర్థమొగట లేదు. నా యందు ప్రసన్నులై నన్ను ఉద్ధరించవలసింది. అంతటా శ్రీపాదులు ఇలా అనిరి, నాయనలారా, నా యొక్క కలలు అనంతమైనవి. నా దివ్యతత్వము అనేక రకముల వ్యక్తమగు స్వభావం కలది. మహాలక్ష్మియును పద్మావతియును మూలతః ఒకే తత్వమైనను ఆమె మహాలక్ష్మిగా తత్వమును స్వీకరించినప్పుడు ఆమెకు ప్రభుతత్వముగా మహావిష్ణువుగానే నా నుండి ప్రభుతత్వం ఆవిర్భవించును. ఆమె పద్మావతిగా తత్వమును స్వీకరించినప్పుడు నేను నా నుండి వెంకటేశ్వర ప్రభుతత్వమునే ఆవిర్భవింపజేసెదను. సగుణ సాకారములందు తత్వం ఆవిర్భవించినప్పుడు వాటికి తగిన మర్యాదలను, లోకాచారములను, పరిమితులను తప్పక అనుసరించి తీరవలను. నా దివ్య సహోదరి అయిన ఈ మహాశక్తి కృష్ణావతార సమయమున యోగమాయగా ఆవిర్భవించి అంతరిక్షమునకు వెడలిపోయినది. మహాతపస్సంపన్నులైన యోగులు, మహర్షులు, వైశ్యమునులు తమ ఘోర తపస్సుచే ఆమెను వాసవి కన్యకగా ఆవిర్భవింపజేసిరు. కొన్ని ప్రత్యేక కారణముల వలన నేను శ్రీ పీఠికాపురమున అవతరింపవలసి వచ్చినది. జరగబో కార్యక్రమమును కనులారా వీక్షింపుడు. నా అవతార తత్వము, దివ్య వినోదభరితమైన లీలా విశేషమును మీకే అవగతం కాగలవు. నాయనా శంకరభట్టు, ఈ పంచదేవ్ పహాడ్ నందు ఈనాడు జరుగు లీలా విశేషములను చరితామృతమున ఉన్నది ఉన్నట్లు నీవు చూచినది చూచినట్లు లిఖింపుము. అది భవిష్యత్ తరముల వారికి స్ఫూర్తిదాయకముగా ఉండును. అనేక తీవ్ర సందేహములను అది విచ్ఛేదనం చేయును. నూతనమైన శక్తి, భక్తి, ఉత్సాహములను ఆస్తికులకు కలిగించును. మేమిరువురము దిగ్భ్రాంతులమై చూచుచుండగా శ్రీపాద శ్రీ వల్లభ రూపము దివ్య తేజో రూపము దాల్చి అందుండి శ్రీ పద్మావతి దేవియును శ్రీ వెంకటేశ్వరుడును ఆవిర్భవించిరి. శ్రీపాద శ్రీ వల్లభులకు జయము జయము. 28వ అధ్యాయం సమాప్తం. శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతము 29వ అధ్యాయం. మేము కురోపురం చేరి శ్రీపాదుల వారి దర్శనం చేసుకున్న తదుపరి వారి ఆజ్ఞ మేరకు సన్నిధానంలో కూర్చుంటిమి. శ్రీపాదులు ఇలా సెలవిచ్చిరి, నాయనలారా, నిన్నటి దినమున జరిగిన శ్రీ వాసవి జయంతోత్సవం కనులారా గాంచి ధన్యులైనారు. నాకు దేశకాలములు చేతిలోని ఆటబంతులు. ఎక్కడో జరగవలసిన, జరుగుచున్న, జరగబోయేడి సంఘటనలను భూతకాలంలోనికి గాని, వర్తమాన కాలంలోనికి గాని, భవిష్యత్ కాలంలోనికి గాని మార్చగలను. మీరు ఎంత ప్రయత్నించినను అంతములేని ప్రయాణముగా కనపడునట్లు దేశకాలమును శాసించగలను. మీ యొక్క చైతన్య స్థాయిలను బట్టి నేను అర్ధమగుచుందును. సర్వధర్మములను పరిత్యాగం చేసి మీ అంతర్యామి రూపములో నుండు నన్ను శరణుజొచ్చిన ఎడల, నా ఆదేశం ప్రకారం మీరు కర్మలను ఆచరించిన ఎడల మీ సర్వభారములను నేను వహించి మిమ్ములను ఒడ్డునకు చేర్చగలను. కేవలం మాట మాత్రం చేతనే ప్రకృతిని శాసించగలుగుట చేత నేను సరస్వతీ నామమున ప్రసిద్ధుడనయ్యదను. కలియుగ మానవులు హిరణ్యకశపుని వంటివారు. వారి సమస్యలు, భావములు, ఆలోచనలు, విధానములు చాలా సంక్లిష్టములు. వారు ప్రకృతి విజ్ఞానమునందు భౌతికముగా ఎంతో పరిణామమును పొంది హిరణ్యకశపుని వంటి వరములను ప్రకృతి మాత నుండి పొందెదరు. వాటి అన్నింటికీ అనుగుణంగా ప్రహ్లాదుని వంటి నిరపరాధులైన భక్తులను సంరక్షించుటకు నేను ఈ కలియుగమున నరసింహుని వంటి అవతారమును ధరింపవలెను. అందువలన నరసింహ సరస్వతి అను పేర మరి ఒక దివ్యావతారము ధరించి గంధర్వపురమున విఖ్యాతుడనయ్యదను. తదుపరి శ్రీపాదుల వారు ధ్యానస్థులైరి. మమ్ములను కూడా ధ్యానంలో నుండమనిరి. శ్రీపాద శ్రీ వల్లభులకు జయము జయము. 29వ అధ్యాయం సమాప్తం. శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతము 30వ అధ్యాయం. జీవులకు 64 చైతన్య స్థాయిలు కలవు. నాద సాంప్రదాయం వారు ఈ 64 చైతన్య స్థాయిల యందు తాదాత్మ్య స్థితి నొంది జీవులను ఉద్ధరించుటకు 64 శాబరతంత్రముల సహాయము నందెదరు.
నాద సంప్రదాయమునకు ఆది గురువు శ్రీ దత్తాత్రేయుడే. మీ ఎదుట ప్రత్యక్షముగానున్న ఈ శ్రీపాద శ్రీ వల్లభ రూపము సాక్షాత్తు ఆనాటి దత్తుడే. చతురంగం నందు 64 గడులు కలవు. శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మితో వైకుంఠమున చదరంగం అనడి వినోదకేలిలో ఉన్నాడని చెప్పుటలోని అంతరార్థము ఈ 64 చైతన్య స్థాయిలలోనూ ఉన్న రకరకముల జీవుల జీవన వికాస పరిణామ క్రియలను సాక్షీభూతముగా దర్శించుచు వాటి పరిణామ దశలలో యథోచిత అనుగ్రహమును ప్రసాదించుచు దివ్య వినోదమున ఉన్నాడని అర్థము. మానవుల శరీరంలోని చైతన్య స్థాయిలను బట్టి వారి యొక్క పరిణామ వేగము ఆధారపడి ఉండును. జీవుడు దివ్యాత్మగా మారి తీరవలన్ అనడి విశ్వమానసము యొక్క అనుల్లంఘనీయమైన శాసనము. ఆయా స్థాయిలను బట్టి మానవులు ఆచరించు యోగ పద్ధతులు, మంత్రజపములు, యజ్ఞాయాది క్రతువులు, ధర్మకార్యములు మొదలగు వాని వలన వారి శరీరములోని ఆత్మజ్యోతి యొక్క ప్రకాశం ఆధారపడి ఉండును. ఆ ప్రకాశమునకు అనుగుణంగానే నాడీ శుద్ధి జరుగుచుండును. నాడీ శుద్ధి స్థాయిలను బట్టి మానవులందు అనేక రకరకములైన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులు సంప్రాప్తించుచుండును. ఆయా శక్తుల వికాసం జరుగునప్పుడు వారు చేయు ధర్మకర్మములను బట్టి దైవానుగ్రహం ఉండును. శంకరభట్టు భవిష్యత్తులో నా మహాసంస్థానము శ్రీ పీఠికాపురములో నా జన్మస్థానమందు ఏర్పడునని తెలియము. శ్రీ పీఠికాపురము, శ్యామలాంబాపురము, వాయసపుర అగ్రహారం కలిసి మహాపట్టణమగును. నా మహాసంస్థానమునందు దర్శన నిమిత్తం వచ్చువారలు చీమల బారుల వలె అందురు. కలియుగమున చాలా వింతలు జరగనున్నవి. వశిష్ఠుని అంశమున జన్మించి ఒక మహాసాధకుడు శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానమున పూజారిగా నియమింపబడును. వానితో నేను జరుపు దివ్యలీలకు అంతమే లేదు. క్షణక్షణమును దివ్యలీలా భరితముగాను దివ్య వినోద భరితంగానూ ఉండును. శ్రీపాదుల వారి దివ్య మందహాసమును చూచుటకు 1000 జన్మలైనా చాలవు. శ్రీపాద శ్రీ వల్లభులకు జయము జయము. 30వ అధ్యాయం సమాప్తం. శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతము 31వ అధ్యాయం. మేము ప్రతిరోజు సాయంకాలం శ్రీపాదుల వారి అనుజ్ఞను గైకొని కృష్ణ యావలి ఒడ్డునకు వచ్చుచుంటిమి. తిరిగి ఉదయకాలమున అచ్చటకు చేర్చుంటిమి. శ్రీ మహాగురువుల ప్రసాద రూపమగు నవ్యనూతన యోగ విశేషములను అనేక దివ్య రహస్యములను తెలుసుకొనుచుంటిమి. నేను శ్రీ దేవీ తత్వము దశ మహావిద్య రూపముగా ఉపాసింపబడునని వినియుంటిని. శ్రీపాదులను దశ మహావిద్యా స్వరూపము వివరించమని వేడుకుంటుని. శ్రీ గురు సార్వభౌములు ఇలా వివరించిరి. నాయనలారా, శ్రీ విద్యోపాసనం అత్యంత శ్రేష్టమైనది. పూర్వకాలమున హయగ్రీవుని కృప వలన అగస్త్యుడు శ్రీ విద్యను గ్రహించెను. అతడు దానిని సహధర్మచారిణి అయిన లోపాముద్రాదేవికి తెలిపి ఉండెను. శ్రీ లోపాముద్రాదేవి శ్రీ విద్యకు సంబంధించిన అంతరార్థములు అగస్త్యునకు తెలిపి ఉండెను. ఒక విధంగా లోపాముద్రాదేవికి అగస్త్యుడు గురువాయను. మరి ఒక విధముగా అగస్త్యునకు లోపాముద్రాదేవి గురువాయను. ఇది కడంగడు విచిత్రము. అగస్త్యుని తపశ్శక్తి మూలముననే విదర్భరాజునకు కుమార్తె లభించెను. ఆమెకు లోపాముద్ర అని పేరు పెట్టారు. అగస్త్యుడు ఆమెను వివాహమాడగోరెను. విదర్భరాజునకు సంకట పరిస్థితి ఎదురాయను. కన్యను ఈయనని అన్నచో ఆ ముదుసల తపస్వి శపించునేమో అని భయపడెను. ఈడు జోడు ఏమాత్రమూ లేని ఆ వివాహం జరుపుటయో మానుటయో అని అతడు ఒక రకమైన విచికిత్సకు లోనయ్యను. రాజు తన కుమార్తెను సంప్రదించగా ఆమె అగస్త్యుని కొరకే తాను జన్మించితిననియు ఆయననే వివాహమాడదనని చెప్పెను. వివాహమైన పిదప నారచీరలను ధరించి ఆ రాజకన్యక తన భర్తతో తపోభూములకు వెడలెను. లోపాముద్రాదేవికి శ్రీ విద్యను అగస్త్యుడు బోధించెను. కొంతకాలమున్న తదుపరి అతడు ఆమెను పొందగోరెను. అంతటా ఆమె అగస్త్యునితో, నాథా, లలితా రూపమును ఉపాసించి నేను లలితా స్వరూపిణి అయితిని. మీరు శివస్వరూపులైన ఎడలగాని మీతో పొందు జరగదని చెప్పెను. అగస్త్యుడు ఘోరమైన తపస్సు చేసి శివస్వరూపుడాయను. అంతటా ఆమె పొందును కోరగా ఆమె, నాథా, నేను రాజకుటుంబమును జన్మించి తిని క్షత్రియోచితములైన విలువైన ఆభరణములు, పట్టుపుట్టములు, సమస్త విధములైన భోగభాగ్యములు కలిగినా కాని మీతో పొందు నాకు అసాధ్యము. కావున నేను చెప్పిన వస్తు సంచయము జరిగిన గాని సంసార సౌఖ్యమును నాతో అనుభవించుట ధర్మయుక్తం కాదు. అంతేకాదు మీరు కూడాను పట్టుపుట్టములు, దివ్యాభరణములు, సమస్త సుగంధ ద్రవ్యములు వీటిని ధరించి గాని నాతో పొందు కోరుట అయుక్తము అని చెప్పెను. విశేష ధన సంచయం నిమిత్తం అతడు ఇల్వలుడు అను రాక్షసుని కడకు పోయి అతని సోదరుడైన వాతాపిని మాయోపాయం చేత జీర్ణం చేసుకుని ఆ రాక్షసుని వద్ద నుండి విశేష ధనమును పొంది తన భార్య కోరికను తీర్చి యోగ్యమైన సంతానమును పొందెను. ఇల్వలుడును వాతాపియును ఇద్దరు సోదరులు. వాతాపి మేక రూపమును ధరించును. ఇల్వలుడు వాని మేక రూపమును వధించి
వచ్చిన అతిథికి భోజనం అందించును. భోజనమైన పిరుప ఇల్వలుడు వాతాపి బయటకు రమ్మని పిలుచును. అతడు అతిథి పొట్టను చీల్చుకుని బయటకు వచ్చును. ఆ అతిథిని తిరిగి ఇద్దరు రాక్షసుల ఆహారముగా గైకందురు. అగస్త్యుడు మేక మాంసమును తినిన పిదప ఇల్వలుడు వాతాపి బయటకు రమ్మని పిలిచెను. అయితే అగస్త్యుడు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అనెను. అగస్త్యుని సంకల్పం మేరకు వాతాపి జీర్ణమైపోయెను. తాను ఇచ్చిన మాట ప్రకారం అగస్త్యునకు విశేషమైన ధనరాశులు ఇచ్చెను. లోకులకు వాతాపి ఇల్వలుల బాధ తప్పినది. ఆ అగస్త్యుడు ఒక పరి సప్త సముద్రములందలి నీటిని తన కమండములోనికి ఆకర్షించి తాగివేచెను. ఆ అగస్త్య మహర్షియే వింధ్యాచలం గర్వం అనిచెను. దక్షిణ దేశమున నేటికిని మహాసిద్ధరూపమై ఉన్నాడు. అతడే అరవ భాషను కనుగొనెను. అనేక చోట్లు ఆలయము నిర్మించెను. నేను కల్కి భగవానుని అవతారమునకు వచ్చినప్పుడు పరశురాముని వలె అగస్త్యుడు కూడా ఒక గురువుగా ఉండును. దశమహావిద్యలలో ప్రథమ రూపము కాళీ. మహాకాళి సమస్త విద్యలకు ఆది. ఆమె యొక్క విద్యామయ విభూతులనే మహావిద్యలందురు. ఒకానొక సమయమందు హిమాలయములందు గల మతంగ మున్యాశ్రమమునందు దేవతలు మహామాయను స్తుతించిరి. అంబిక మతంగ వనితా రూపమును దర్శనమిచ్చినది. కాటుక రాశి వలె కృష్ణవర్ణమునందు ఉండుటచే ఆమెకు కాళీనామం ఏర్పడినది. శుంభ నిశుంభులను రాక్షసులను వధించినది. కాళీ నీల రూపం అగుట వలన తారానామమును కూడా వ్యవహరించబడుచున్నది. అనేక సంవత్సరముల కాలమునకు గాని ఫలించని యోగమార్గ సాధన కొద్ది రోజులలోనూ మాసములలోనూ సాధింపవలెనన్న కాళీ ఉపాసన చేయుదురు. అయితే సాధన కాలములో కాళీ శక్తిని తమ శరీరములోనికి ఆకర్షించుకొనున్నప్పుడు యోగి దుర్భరమైన అగ్ని సదృశ్యమైన మంటలను బాధలను అనుభవింపవలసి ఉండును. దశమహావిద్యలలో రెండవ రూపం తార. ఈమె సర్వదా మోక్షమును ప్రసాదించునది, తరింపజేయునది. కావున తారానామమును విఖ్యాతమైనది. ఈమెను నీల సరస్వతి నామమును కూడా పిలిచెదరు. భయంకరమైన విపత్తుల నుండి ఈమె భక్తులను రక్షించునది. కావున ఈమెను ఉగ్రతారా రూపమును కూడా యోగులు ఆరాధించెదరు. వశిష్ఠ మహర్షి గొప్ప తారోపాసకుడు. చైత్రశుద్ధ నవమి రాత్రిని తారారాత్రి అని పిలిచెదరు. దశమహావిద్యలలో మూడవ రూపం చిన్నమస్త. ఇది అత్యంత గోపనీయమైనది. దేవి ఒకానొక పర్యాయం తన సకురాండ్రైన విజయ జయాలతో మందాకిని నదికి స్నానార్థం వెళ్ళినది. స్నానం చేసిన తదుపరి ఆమె క్షుదాగ్ని పీడిత అయి కృష్ణవర్ణ అయినది. ఆమె సకురాండ్రు ఆమెను భోజన విషయమై అడిగిరి. కృపామయురాలైన దేవి ఖడ్గముతో తన శిరస్సును ఖండించుకొనగా ఖండిత శిరస్సు ఆమె వామహస్తమున పడినది. ఆమె కబంధం నుండి 3 రక్తధారలు ప్రవహించినవి. 2 రక్తధారలను ఆమె సకురాండ్రు పానం చేయగా 3వ రక్తధారను స్వయంగా దేవియే పానం చేసినది. ఆ రోజు నుండి ఆమె చిన్నమస్తా నామమున విఖ్యాతమైనది. హిరణ్యకశ్యపాదులు ఈ చిన్నమస్తాదేవి ఉపాసకులే. దశమహావిద్యలలో 4వ రూపం షోడశి మహేశ్వరి. ఈమె హృదయం దయాప్రపూర్ణం. ఈ తల్లిని ఆశ్రయించిన వారికి జ్ఞానం అనునది కరతలామలకము. విశ్వములోని మంత్రతంత్రాదులన్నీ ఈ మహావిద్యాశక్తిని ఆరాధిస్తాయి. ఈమెను వేదములు కూడా వర్ణింపజాలవు. ప్రసన్నురాలైన ఈ మహాశక్తి భక్తుల సర్వాభీష్టములను నెరవేరుస్తుంది. ఈ భగవతీ ఉపాసన వలన భోగమోక్షములు రెండూ సిద్ధిస్తాయి. దశమహావిద్యలలో 5వ రూపం భువనేశ్వరీ దేవి. సప్తకోటి మంత్రములను సదా ఈమెను ఆరాధిస్తూ ఉంటాయి. కాళీతత్వం నుండి నిర్గతమై కమలాతత్వం పర్యంతం దశస్థితులున్నాయి. వాటి నుండి అవ్యక్త భువనేశ్వరి వ్యక్తమై బ్రహ్మాండ రూపాన్ని ధరించగలుగుతుంది. ప్రళయవేళలో కమల నుండి అనగా వ్యక్త జగత్తు నుండి క్రమముగా లయమై కాళీ రూపములో మూల ప్రకృతిగా మారుతుంది. అందుచేతనే ఈమెను కాలుని జన్మదాత్రి అని కూడా అంటారు. దశమహావిద్యలలో 6వ రూపం త్రిపుర భైరవి. కాలుని విశేషావస్థ జనిత పరిస్థితులను శాంతింపచేయగల శక్తినే త్రిపుర భైరవి అంటారు. ఈ త్రిపుర భైరవి నృసింహ భగవానుడి అభిన్న శక్తిగా చెప్పబడినది. సృష్టిలో పరివర్తన అనునది ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది. దీనికి ఆకర్షణ వికర్షణ అనునవే మూల కారణం. ఇది అనుక్షణము జరిగే ప్రక్రియ. ఈ త్రిపుర భైరవి యొక్క రాత్రి నామం కాలరాత్రి, భైరవుని నామం కాలభైరవుడు. ఈ రెండింటి యొక్క సంయుక్త స్వరూపముగా రాబోయే నా అవతారం నృసింహ సరస్వతి అవతారం. అది మహాయోగులకు త్రిపుర భైరవి కాలభైరవ అవతారం. దశమహావిద్యలలో 7వ రూపం ధూమ్రావతి. ఈ ధూమ్రావతి ఉగ్రతారయే. ఈమె శరణాగతి వలన విపత్తులు నాశనమై సంపదలు లభిస్తాయి. ఆగమములో ఈమెను అభావ సంకటాలను దూరం చేయున్నట్టుగా వర్ణించారు. అయితే జీవుని దైన్యావస్థలైన క్షుత్పిపాసలు కలహ దారిద్ర్యములు అన్నింటికీ ఈమెయే కర్త. ఈమె అనుగ్రహం ఉంటే సంకటములన్నీ దూరమవుతాయి. దశమహావిద్యలలో 8వ రూపం బగలాముఖి. ఐహిక పారలౌకిక దేశ సమాజ దుఃఖప్రద అరిష్ట గమనార్థం శత్రు శమనార్థం
ఈ మాతను ఆరాధిస్తూ ఉంటారు. సర్వప్రప్రథమముగా బ్రహ్మదేవుడు బగలా మహావిద్యోపాసన చేశాడు. విష్ణు భగవానుడు, పరశురాముడు బగలాముఖి దేవతోపాసకులే. చాలా కాలం వరకు తిరుమలలో వెంకటేశ్వరుని విగ్రహాన్ని బగలాముఖిగా ఆరాధించినారు. దశమహావిద్యలలో 9వ రూపం మాతంగి. మాతంగికి గృహస్థ జీవితాన్ని సుఖవంతం చేసి పురుషార్థములను సిద్ధింపజేసే శక్తి ఉన్నది. ఈమెను మతంగ మహాముని కుమార్తెగా కూడా పిలుస్తారు. దశమహావిద్యలలో 10వ రూపం కమలాలయ. ఈమె సమృద్ధికి ప్రతీక. భార్గవుల చేత పూజింపబడుట వలన ఈమెకు భార్గవి అనే పేరు వచ్చినది. ఈమె కృప వల్ల పృథ్వీ పతితత్వము, పురుషోత్తమ తత్వము రెండూ లభిస్తాయి. ఈమె విశేషమైన వస్తు సమృద్ధికి ప్రతీక. ఈమెను పద్మావతీ దేవి అని కూడా పిలుస్తారు. తిరుమలలో నెలకొన్న శ్రీ వెంకటేశ్వర మహాప్రభువుల దేవేరి ఈమె. నాయనలారా, మీకు దశమహావిద్యా స్వరూపమును ఏ రోజున ఎంత ఎవరి ద్వారా బోధింపవలెనో నిర్ణయించి ఆ రీతిగా బోధించదను. దశమహావిద్యా స్వరూపిణి అయిన అనగాదేవిని, ఆ అనగాదేవికి ప్రభు అయిన అనగుణ్ణి అర్చించు వారికి వారి బిడ్డలైన అష్టసిద్ధులను తమ అనుగ్రహమును ప్రసాదించును. మీరు ప్రతి మాసమునందు బహుళాష్టమి యందు అనగాష్టమిని చేయుడు మీ యొక్క సమస్త కోరికలు ఫలించును. శంకరభట్టు నీచే రచించబడు శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతమున పారాయణం చేసుకుని ఆ తరువాత వెంటనే వచ్చు శుక్ల అష్టమి యందు గాని బహుళాష్టమి యందు గాని అనగాష్టమి వ్రతం చేసుకుని 11 మందికి సరిపడా భోజనములు లేదా తత్తుల్య ద్రవ్యమును భోజనార్థం వినియోగించిన వెంటనే ఫలితం పొందగలరు. ఈ చరితామృత గ్రంథమును కేవలం గ్రంథముగా తెలపకూడదు. అది ఒక సజీవమైన మహా చైతన్య స్రవంతి అని గ్రహించుము. ఆ అక్షరములలోని శక్తి మీరు పారాయణం చేయనప్పుడు నా భావనా చైతన్యములోనికి ప్రవహించును. నాతో మీరు మీకు తెలియకుండగానే భావ సంపర్కం కలిగి ఉండుట వలన ధర్మబద్ధమైన మీ కోరికలన్నీ నా కృప వలన తీరుచుండును. ఈ గ్రంథరాజం మీ పూజా మందిరమున భద్రపరచబడినను శుభప్రద స్పందనలు కలుగుచుండును. దురదృష్టమును కలిగించడి శక్తులను, చీకటి శక్తులను తరిమివేయబడుచుండును. తెలిసిగాని తెలియకగాని శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమును నిందించువారి, విమర్శించువారి అనేక జన్మముల పుణ్యఫలము ధర్మదేవతలు దఫదఫాలుగా తీసుకొని పోయి యోగ్యులైన పేదవారికి పంచుచుందురు. ఈ రకముగా మీరు పేదవారగుటయు పేదవాళ్ళు భాగ్యవంతులగుటయో జరుగుచుండును. ఇది అక్షర సత్య గ్రంథమని ప్రమాణం చేసి చెప్పబడుచున్నది. ఇది స్వత ప్రమాణం. దీనిని నిందించువారు, విమర్శించువారును తమ పుణ్యరాశిని దఫదఫాలుగా పోగొట్టుకొని కడుకు దరిద్రులగుదురు. దరిద్ర బాధ నివృత్త్యార్థం ఈ గ్రంథమును శ్రద్ధాభక్తులతో పఠింపుడు. శ్రీపాద శ్రీ వల్లభులకు జయము జయము. 31వ అధ్యాయం సమాప్తం. శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతము 32వ అధ్యాయం. శ్రీపాద శ్రీ వల్లభుల దివ్య శ్రీ చరణార విందుల స్పర్శగావిచ్చిన తదుపరి నేనిట్లు ప్రశ్నించి తిని, మహాప్రభు, నవనాథులని పేరు వహించిన సిద్ధయోగులున్నారనియు వారందరూనూ శ్రీ దత్తప్రభువుల యొక్క అంశావతారములనియు వినియుంటిని. శ్రీచరణులు వారి గురించి తెలియజేయవలసింది. నవనాథుల పేరు వినగానే శ్రీ వల్లభుల కనుదోయిలో అమృత వృష్టి ప్రవాహ రూపంగా బహిర్ముఖ సృష్టి మీద పడుచున్నదని గ్రహించి తిని, గోమాత తన లేగదూడపై ప్రసరించు ప్రేమ చైతన్యం వారి దృష్టి యందు నాకు కనిపించసాగింది. వారు సంతుష్టాంగ తరంగులై ఇట్లనిరి, నాయనలారా, మత్స్యేంద్రుడు, గోరక్షకుడు, జాలంధరుడు, గహని, అడ్బంగుడు, చౌరంగుడు, భర్తరి, చర్పటుడు, నాగనాథుడు అనడి వారులు నవనాథులు. వీరి స్మరణ మాత్రముననే శుభ ఫలితములు సిద్ధించును. నవనాథులను స్మరించు వారిపైన దత్తప్రభువు యొక్క కరుణా కటాక్షములు తప్పక ఉండును. ఈ కలియుగము కొద్ది వర్షములకు ప్రారంభమగు ముందు శ్రీకృష్ణుడు ఉద్దవాది మహాభక్తులతోనూ సమస్త యాదవులతోనూ పరివేక్షించబడి నవనాథులు అని నేడు పిలువబడు నవనారాయణులను స్మరించెను. వృషభ చక్రవర్తికి 9 కుమారులు కలరు. వారిలో నారాయణాంశ సంభవులైన 9 నవనారాయణులందురు. వారు కవి, హరి, అంతరీక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పిలాయనుడు, ఆవిర్హోత్రుడు, ద్రుమీలుడు, చమసుడు, కరభాజనుడు. వీరందరూ అవధూత స్థితిలో నుండు సిద్ధపురుషులు. నా ఆజ్ఞ మేరకు కృష్ణావతారమున చేసిన వాగ్దానం మేరకు ధర్మ సంస్థాపన కార్యముగు నిర్వహించుటకు నవనాథులుగా వారు ఈ భూమి మీద అవతరించిరి. కవి అనువాడు మత్స్యేంద్రుడిగా జన్మించెను. వీనికి శిష్యుడిగా హరి అనువాడు గోరక్షకుడనే పేరుతో జన్మించెను. అంతరీక్షుడనడివాడు జాలంధర నామధేయముతో ఇతనికి శిష్యుడుగా ప్రబుద్ధుడు కానిఫాయను పేరుతో జన్మించెను. పిప్పిలాయనుడు చర్పటనాథుడని పేరుతో జన్మించెను. ఆవిర్హోత్రుడు నాగేశనాథుడని పేరుతో జన్మించెను. ద్రుమీలుడు భర్తరీనాథుడని పేరుతోనూ, చమసుడు
రేవనాథుడనే పేరుతోనూ జన్మించిరి. కరభాజనుడు గహనీనాథుడనే పేరుతో జన్మించెను. సృష్ట్యాది అందు ఒకానొక కారణమున బ్రహ్మదేవుని వీర్యము స్ఖలనముందుట జరిగెను. ఆ వీర్యము నుండి అనేక స్థలములందు అనేక ఋషులు జన్మించెదరని వ్యాసమహర్షి భవిష్యత్ పురాణమును చెప్పియున్నాడు. ఉపరిచరుడనే వసువు ఒకడుండెను. అతడు ఊర్వశిని చూసి మోహించెను. అతని వీర్యం ద్రవించి యమునా నదిలో పడెను. దానిని ఒక మీనం త్రాగెను. ఆ మత్స్యం నుండి మత్స్యేంద్రనాథుడనడి వాడొకడు జన్మించెను. శివుడు మన్మధుణ్ణి తన లలాటాగ్నిలో భస్మమునర్చగా ఆ భస్మమునందు సూక్ష్మ రూపమున మన్మధుని యొక్క ఆత్మ ఉండెను. బృహద్రథుడనే రాజు ఒక యజ్ఞం ఆచరించినప్పుడు ఆ యజ్ఞకుండము నుండి జాలంధరుడు ఉద్భవించెను. రేవా నది అందు అనగా నర్మదా నది అందు పడిన బ్రహ్మవీర్యము నుండి రేవణ సిద్ధుడు జన్మించెను. కొంత బ్రహ్మవీర్యం ఒక నాగసర్పం శిరం పైన పడినది. అది భక్ష్య పదార్థమని తలచి దానిని తినుట వలన గర్భవతి అయినది. జనమేజయుడు సర్పయాగం చేయించుచుండెను. అప్పుడు ఆస్తికుడు అను మహర్షి జన్మించబోవు ఈ మహాసర్పమును నాశనం కాకుండగా తక్షకుని కుమార్తె అయిన పద్మిని అను ఆ నాగకన్యను ఒక పెద్ద మర్రి చెట్టు తొర్రలో దాచెను. ఆ గర్భస్థ పిండమునందు ఆవిర్హోత్రుడను వాడు జన్మించవలసి ఉన్నది. ఆ గుడ్డును ఆ మర్రి చెట్టు తొర్రలోనే ఉంచి తక్షకుని కుమార్తె స్వస్థానమునకు వెళ్ళినది. అందుండి వటసిద్ధ నాగనాథుడనే పేర ఆవిర్హోత్రుడు అవతరించెను. మత్స్యేంద్రుడు దేశ సంచారమునరింపునప్పుడు సంతానహీనురాలైన ఒక స్త్రీకి కొంత భస్మమును మంత్రించి ఇచ్చెను. ఆమె విశ్వాసం లేక ఆ భస్మమును పెంటదిబ్బలో పారవేచినది. ఆ భస్మము అమోఘ శక్తి సంపన్న మగుటచే అందుండి గోరక్షానాథుడు ఉద్భవించెను. పార్వతీ వివాహ సమయమందు పురోహితుడుగానున్న బ్రహ్మదేవుడు పార్వతీ రూపమును చూచి మోహితుడగుటచే అతని వీర్యం స్రవించెను. అతడు సిగ్గుపడి ఎవరికీ తెలియకుండా కాలి మడమతో ఆ వీర్యమును రుద్దగా అది 60,000 భాగములై అందుండి వాలికిల్యులు అను 60,000 మంది మహర్షులు జన్మించిరి. దానిలో కొంత భాగం మిగిలియుండుటచే అక్కడ అది పెంటగా మార్చబడి భాగీరథి నదిలో పడుట తటస్థించెను. అది క్రమముగా నదీ తీరమునందలి రెల్లు దుబ్బలో పడి చిక్కుకొని పోయినది. దానిలో పిప్పిలాయనుని ఆత్మ ప్రవేశించి చెర్పటనాథుడు అనే పేరిట నవనాథుడొకడు జన్మించెను. కౌలికుడను మహర్షి ఒకడు తన పర్ణశాల నుండి భిక్షార్థం పోవుచు తన భిక్షాపాత్రను పర్ణశాల బయట నుంచెను. అదే సమయమున సూర్యుని రేతస్సు దానిలో పడెను. అది మహర్షి గ్రహించి దానిని అచటనే భద్రపరిచెను. భర్తరి అనగా భిక్షాపాత్రగాన దాని నుండి జన్మించిన కారణమున భర్తరీనాథుడు జన్మించెను. హిమాలయ పర్వతమునందలి ఘోరారణ్యంలో ఒక దిగ్గజం నిద్రించుచుండును. బ్రహ్మదేవుడు సరస్వతిని చూచి మోహించుటచే అతని వీర్యం ద్రవించుటయు అది దైవవశమున నిద్రించుచున్న ఆ గజము చెవిలో పడుట తటస్థించును. దాని నుండి ప్రబుద్ధుడు అనడివాడు జీవదశ నుండి గజగర్ణము నుంచి జన్మించుట చేత కర్ణకానిఫా అను పేరుతో నవనాథులలో ఒకడై ప్రసిద్ధి నొందెను. గోరక్షకుడు సంజీవిని మంత్రమును జపించుచు మట్టితో మనుష్యాకారముగా ఒక బొమ్మను తయారు చేయుట తటస్థించును. అటువంటి బొమ్మయందు కరభాజనుడు సంజీవిని మంత్రమహత్యముచే జీవదశ నుండి గహనీనాథుడు అనే పేరుతో అవతరించెను. శ్రీకృష్ణుని ఆదేశానుసారం ఈ నవకృష్ణులు మందర పర్వతమున తమ స్థూల శరీరములను భద్రపరిచి తమ తమ అంశల చేత భూలోకమున నవనాథులుగా అవతరించి ధర్మ సంస్థాపన కార్యక్రమంలో పాలుపంచుకునిరి. అంతటా నేనిలా అంటిని, గురుసార్వభౌములకు జయము జయము. నవనాథుల యొక్క అవతారములు నవకృష్ణుల యొక్క అంశావతారులంటిరి. నవకృష్ణులకును నవనాథులకును వ్యత్యాసమున్నదా ప్రభు అని ప్రశ్నించి తిని శ్రీపాదుల వారు మందహాసం చేస్తూ మా ఇద్దరి వంకును దివ్య ప్రేమతో కూడిన దృక్కులను ప్రసరించిరి. నాయనలారా, సమస్త సృష్టి యొక్క మహాసంకల్ప స్వరూపమును నేనే. సమస్త దేవీ దేవతలకును వచ్చడి సంకల్పములు నా యొక్క మహాసంకల్పముల యొక్క అంశమాత్ర సంకల్పములు. ఈ అంశమాత్ర సంకల్పములకు కొంత మేరకు మాత్రమే స్వతంత్రముండును. ఒక ఆవును పంటకాపు చెట్టునకు కట్టివేయును. చాలా పొడవైన తాటితో బంధించును. ఆ తాడు పోగలిగినంత దూరం వరకు మాత్రమే ఆ ఆవు మేత మేయగలుగుచుండును. అనగా ఆ ఆవునకు మేత మేయుటకు కొంత నిర్ణీతమైన పరిమితి అయిన ప్రదేశము కలదు. ఆ పరిమితులకు లోబడి అది మేత మేయవచ్చును. అనగా దానికి ఇయ్యబడినది పరిమితమైన స్వేచ్ఛ. దానికి ఇయ్యబడిన స్వేచ్ఛా ప్రదేశమందు తనకు ఇచ్చవచ్చిన రీతిగా అది మేత మేయవచ్చును. ఆ పరిధులను దాటి మేత మేయవలనన్న పంటకాపు అనుమతి విధిగా ఉండి తీరవలను. అచ్చటనున్న మేత అయిపోయినప్పుడు పంటకాపు దానిని వేలుచోట చెట్టునకు కట్టివేయుటయో
లేక అదే చెట్టునకు కట్టినను తాడును పెద్దదిగా చేసి కట్టుటయో చేయును. అదే విధముగా కొన్ని ధర్మకర్మ సూత్రములకు లోబడి అంశావతారములకు స్వేచ్ఛ ఇయ్యబడును. అందువలన సంకల్పము మూలతత్వము నుండి వచ్చును. దానిని అమలు చేయు బాధ్యత అంశావతారాలకు ఇయ్యబడును. ఏదైనా సమస్యలు ఉత్పన్నమైనప్పుడు అంశావతారములు మూలతత్వమునకు ఈ ఆవేదనలను తీసుకొని వచ్చెదరు. మూలతత్వము నుండి అనుగ్రహమును తీసుకొని వచ్చి జీవులకు శ్రేయస్సును కలిగించెదరు. మానవులకుండునట్లు రాగద్వేషములు, అహంకారాది దుర్గుణములు అంశావతారమునకు లేకపోవట వలన మూలతత్వము ఏ కార్యక్రమములను చేయ సమర్థమగుచుండునో అంశావతారములు కూడా అవే కార్యములను చేయగలుగుచుండును. అందువలన జీవులకు సంబంధించినంత వరకు అంశావతారముగా వచ్చినను పూర్ణావతారముగా వచ్చినను వ్యత్యాసమేమీనూ ఉండదు. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 32వ అధ్యాయం సమాప్తం. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము 33వ అధ్యాయం. మేము శ్రీపాదుల వారి అనుజ్ఞను గైకొంటిమి. శ్రీపాదుల వారు, నాయనలారా, మీరిచటి నుండి బయలుదేరి శ్రీ పీఠికాపురమునకు పోండు. నా యొక్క మంగళమయ ఆశీర్వాదములు మీకు తోడు నీడగా ఉండును. శ్రీ మహాగురువుల ఆజ్ఞ మేరకు నేనును శ్రీ ధర్మగుప్తుల వారును కృష్ణకి ఆవలి ఒడ్డున చేరితిమి. ఒక బండ మీద శ్రీచరణుల పాదముద్రలను చూచితిమి. శ్రీపాదుల వారు సూర్య నమస్కారములు ఆ బండ మీద నిల్చొని చేసేటి వారట. శ్రీచరణుల పాదముద్రలను ఆ బండపై చూచి మేము ఆశ్చర్యానందంలోకి లోనైతిమి. మేము పంచదేవ్ పహాడ్ అనే గ్రామానికి చేరాము. మేము ఒక జొన్న చేనులో ఏర్పడిన దారి వెంబడి పోవచుంటిమి. ఆ చేను యజమాని మమ్మలను సాదరంగా ఆహ్వానించెను. తినుటకు మధురమైన ఫలములను సమర్పించెను. తీయటి మజ్జిగను తాగుటకిచ్చెను. ఆ పంటకాపు పేరు నరసింహరాయుడు. అతడు తన చేలోనే ఒక ఇంటిని నిర్మించుకున్నాడు. ఒకరోజు తన ఇంటిలో విశ్రమించి ఆతిథ్యమును స్వీకరించవలసిందిగా కోరెను. మేము సరే అంటిమి. అతడు శ్రీపాదుల లీలా వైభవమును ఈ విధంగా చెప్పసాగాను. అయ్యా, నా పేరు నరసింహరాయుడు. నేను చిన్నప్పుడు చాలా దుర్బలుడుగాను పిరికివాడుగాను ఉంటిని. నా తల్లిదండ్రులు చిన్నతనంలోనే గతించిరి. నేను మా మేనమామ ఇంట పెరిగి తిని. మా మేనత్త పరమ గయ్యాలి. ఇంట్లో బండెడు చాకిరీ చేయవలసి వచ్చేది. పొలంలో పని కూడా ఎక్కువగా ఉండేది. మా మేనమామకు రమణి అని ఒక కూతురుండెను. ఆమె సౌందర్యమున ఊరిలోనున్న మా కులస్తుల ఇళ్లలోని బాలికలందరిలోనూ మిన్నగా నుండెను. అంతేకాకుండా ఆమె సుగుణంలో రాశి, దైవభక్తి కలిగినది. శ్రీకృష్ణుని ఆరాధ్య దైవంగా ఆరాధించేది. మా మేనత్త పాసిపోయిన అన్నము నాకు పెట్టుటను ఆమె సహించలేకపోయేది. నాకు ఆహారం అతి స్వల్పం, ఆదరణ శూన్యం, పనిపాటలు మాత్రం ఎక్కువ. మా రమణి తన తల్లి చూడకుండా నాకు మధురమైన ఫలములను వెచ్చటి అన్నమును పెట్టుచుండేది. ఒకవేళ మా మేనత్త కంటబడినా నాతో పాటు ఆమె కూడా దెబ్బలను చీవాట్లను పొందవలసి వచ్చేది. మా మేనమామ మంచివాడైనను తన భార్యకు ఎదురు చెప్పలేని అసమర్థుడు. ఒక్కొక్కప్పుడు మా మేనత్త బలిష్ఠులైన తక్కిన కాపుకులస్తులైన యువకుల చేత నన్ను తన్నించెడిది. అసలే నేను దుర్బలుడను. ఈ దెబ్బల వలన నేను మరింత దుర్బలుడైనాను. నాలో పిరికితనం పాలు కూడా ఎక్కువ. అందుచేత ఇరుగు పొరుగు వారు కూడా నన్ను చాలా అసమర్థునిగా చూచెడివారు. నాకంటే వయసులో తక్కువ ఉన్నవారికి కూడా నేను లోకువ అయిపోతిని. మా రమణి అందాల రాశి కావున మా ఊరిలోని కాపు యువకులలో ఆమెను పెళ్లాడవలననేది కోరిక మిక్కుటంగా నుండేది. మా రమణికి నన్ను వివాహం చేసుకునేవాలనేది కోరిక. నాకు ఆస్తిపాస్తులు లేవు. శరీరమా దుర్బలము, పైపెచ్చు పిరికివాడను. మా మేనమామ ధనవంతుడు, ఆస్తిపరుడు. అతను మంచివాడైనను ధనాశపరుడు. మా మేనత్త గయ్యాలి అయినను పొగడ్తలకు పొంగిపోయి మోసపోయేడు స్వభావం కలిగి ఉండేది. మా రమణి శ్రీకృష్ణ భగవానుని ప్రార్థించుచు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను తన భర్త కావాలేనని ప్రార్థించుచుండేది. ఇంతలో మా ఊరికి ఒక దొంగ సాధువు వచ్చెను. అతడు కాళీమాతను పూజించుననియు భూత భవిష్యత్ వర్తమానములు చెప్పగలవాడనియు ప్రచారము మిక్కుటం కాజొచ్చెను. అతని వద్ద నిజంగానే కొన్ని శక్తులుండెను. ఊరిలోని వారికి అతడు చెప్పు జోస్యము 100కి 100 పాలు సత్యంగా ఉండెను. అతడు మా మేనత్తను తన మాయ మాటలతో లోబరుచుకునెను. అతడు మా ఇంట కాళీ పూజను చేయుటకు ఏర్పాట్లు చేయబడెను. మా రమణి ప్రతిరోజు పూజ చేసుకుని కృష్ణుని మట్టి విగ్రహము ఆ ఇంటి నుండి విసిరివేయబడవాలని అతడు చెప్పాను.
మా మేనత్త అంగీకరించినది. మా రమణి బోరు బోరున ఏడ్చినది. కాని ఫలితం శూన్యం. ఆ దొంగ సాధువు పూజ చేయుటను ప్రారంభించెను. కాళీమాతకు అనేక కోళ్లు బలిగా ఇయ్యబడను. వాటి రక్తంచే పూజాగృహం అంతయు బీభత్సంగా ఉండెను. ఆ ఇంటిలో మానవ కపాలములు ఇంకను మరికొన్ని విచిత్రమైన శ్మశాన సాధన సామగ్రి ఉంచబడను. ఈ పూజా తతంకం అంతయు అయిన పిమ్మట ఆ ఇంటిలో ఒక చోట విశేషమైన నిధి నిక్షేపం లభించుననియును, దానితో కుటుంబం అంతయు ఐశ్వర్యవంతమగునని అతడు ఇంటిలోని వారిని అందరూ నమ్మించెను. ఆ దొంగ సాధువునకు వశీకరణ విద్య కూడా తెలియను. అతడు ఆ విద్య సాయంతో మా రమణి యొక్క సౌశల్యమును హరింపవలని పన్నాగం పన్నాను. అతడు చేయు చిత్ర విచిత్ర పూజా విశేషముల వలన మా రమణి ఆరోగ్యము క్షీణింపసాగెను. ఆమె పూర్వపు రమణి వలె కాక వింతగా ప్రవర్తింపసాగెను. అర్ధరాత్రి వేళ ఆమె రక్తపానమును చేసేడిది. మేకలను కోళ్లను వధించి ఆ రక్తమును ఆమెకిచ్చుచుండిరి. ఆమె అన్నమునకు బదులు రక్తమును మాత్రమే త్రాగుచుండేడిది. దొంగ సాధువు ఆమెలో కాళీమాత ప్రవేశించినదనియో, అందువలన రక్తం తాగుచున్నదనియో, కాళీమాత తొలగిపోగానే ఆమె మామూలు మనిషి అగుననియో, రక్త తర్పణం లేనిదే కాలి శాంతించదనియో, నిధి నిక్షేపం లభించవనియో నమ్మవలచుండెను. ఇల్లు అంతయును నానా బీభత్సంగా ఉండేది. ఉన్నట్లుండి ఆహార పాత్రలు నూతిలో పడుచుండేవి. ఇంటిలో అక్కడక్కడ మానవ అస్థిపంజరములు కూడా అగుపడుచుండేవి. అర్ధరాత్రి వేళ వింత వింత ఆకారంలో గోచరించి భయంకరమైన ధ్వనులను చేయుచుండేవి. మా ఇల్లంతయును శ్మశాన భూమి వలె ఉండేది. మా మేనమామ దొంగ సాధువును ఇంటి నుండి వెడలిపోమ్మని చెప్పునంతటి ధైర్యం కలవాడు కాడయ్యాను. మా మేనత్త కొద్ది రోజులు ఈ కష్టములను ఓర్చుకున్న ఎడల నిధి నిక్షేపం లభించును కదా అని ఆశతో ఉండేది. మొత్తం పరిస్థితి అంతయు అయోమయముగాను అస్తవ్యస్తంగా ఉండెను. ఒకానొక రాత్రి సమయమున ఆ దొంగ సాధువు మా రమణిని సమీపించెను. ఆమె వశీకరణమునకు లోనై ఉండుట వలన తన కోరిక నెరవేరి తీరుడని అతడు భావించెను. అతడు తనను సమీపించగానే మా రమణి బిగ్గరగా అరిచి మహాభయంకరంగా ఒక ఇనుప వస్తువును తీసుకొని అతని తలపై వాదెను. ఆమె ఆ విధంగా ఎందుకు చేసానో ఆమెకు తెలియదు. తన వశీకరణం ఉన్న వ్యక్తి ఇంత హఠాత్తుగా ఎలా ఈ విధంగా ప్రవర్తించెనో దొంగ సాధువుకు తెలియదాయను. తెల్లవారిన తదుపరి ఒక బీద బ్రాహ్మణ యాచకుడు మా ఇంటికి వచ్చాను. మా రమణి ఇంటి బయటకు వచ్చి మా ఇంటిలో భూత ప్రేత పిశాచములు చాలా ఉన్నవని, మీకు కావలనన్న వాటిని భిక్షగా స్వీకరించవచ్చునని చెప్పాను. ఆ బ్రాహ్మణుడు వల్లే అనెను. అతని వదనార విందము ప్రశాంతంగాను ఉజ్వలంగా ఉండెను. ఇంతలో మా మేనమామ బయటకు వచ్చాను. అయ్యా, మా ఇంట్లో అస్తవ్యస్త పరిస్థితులున్నవి. నీకు కావలనన్న ఆ పరిస్థితులను సృష్టించడి దుష్టశక్తులను దానంగా గైకొనవచ్చునని చెప్పాను. ఇంతలో మా మేనత్త వచ్చెను. భిక్షనిచ్చుటకు మా ఇంట ఏమీ లేదు. మా ఇంటన్న దరిద్రం నీకు కావాలనన్న భిక్షగా స్వీకరింపమనను. నేను కూడా ఇంటిలో ఉంటిని. స్వామి, నా యొద్ద మా తాత ముత్తాతల కాలం నుండి వచ్చుచున్న వెండి తాయెత్తు ఒకటి కలదు. మీకు సమ్మతమైన ఎడల దానిని భిక్షకు స్వీకరించవచ్చును. నేను వెండి తాయెత్తును భిక్షగా ఇచ్చి తిని. ఇంతలో దొంగ సాధువు అప్పుడే శ్మశానం నుండి కొన్ని మానవ కపాలం నుండి తెచ్చను. అతడు వెటకారంగా, ఓయి బడుగు బాపడా, నీవు వలయునచో ఈ మానవ కపాలమును భిక్షగా స్వీకరించవచ్చునను. అతడు వల్లేననెను. అంతలో మా ఇంటిలో దివ్య ప్రకాశం ఒకటి కానవచ్చెను. ఆ వచ్చిన బ్రాహ్మణుడు అదృశ్యుడాయను. ఆ దివ్య ప్రకాశం వలన దొంగ సాధువునకు ఒళ్ళంతయు మంటలు కలగనారంభించెను. ఆ ప్రకాశం నందలి ఒక కిరణం మా రమణిలో ప్రవేశించెను. ఆమె స్వస్థురాలయ్యను. మా మేనత్తకు పక్షవాతం వచ్చి మాట పడిపోయాను. మా మేనమామకు విపరీతమైన వణుకు పుట్టెను. నాకు విపరీతమైన ధైర్యం కలిగాను. నా శరీరంలో ఏదో నూతన శక్తి ప్రవేశించి నేను ఎంతో బలశాలినని అనిపించినది. మాంత్రికునకు నోటి నుంచి రక్తధారలు వెడలి వానిలో ఉన్న సర్వశక్తులు ఒడిగిపోయాను. ఆ దివ్య ప్రకాశం మానవ రూపము ధరించినది. ఆ దివ్య భవ్య స్వరూపము ఆర్తత్రాణ పరాయణుడును సమస్త దేవీ దేవతా స్వరూపుడును ఆది మధ్యాంతరహితుడైన శ్రీపాద శ్రీ వల్లభుల వారిది. శ్రీచరణలు ఇలా అంటిరి. నిజమునకు కాళీమాత విధ్వంసం చేయునది సాధకునిలో దాగి ఉన్న కామక్రోధాది రాక్షస శక్తులను, అంతేకాని ఆమె కోళ్లను, మేకలను మొదలగు వాటిని కోరదు. ప్రాణమయ జగత్తునకు చెందిన రాక్షస శక్తులు కాళీ రూపమును ధరించి రకరకముల బలిదానములు కోరుచుండును. అసలైన కాళీమాతకు ప్రేమ, శాంతి, దయ మున్నుగు శుభలక్షణములుండును. ప్రాణమయ జగత్తులోని రాక్షస శక్తులు, అసురీ శక్తులు, భూత ప్రేతాదులు మేము ఫలానా ఫలానా దేవతలమని చెప్పుకుని క్షుద్ర విద్యలను ప్రదర్శించును.
క్షుద్రమాంత్రికులు వాటిని ఉపాసించుచు లోకమునకు ఎంతయో ఉపద్రవమును కలిగించుచున్నారు. ప్రాణమయ జగత్తులోని రకరకముల ప్రేతాత్మలకు కూడా దేవతా శరీరములను ధరించు శక్తి కలదని గ్రహింపుడు. అయితే ఆయా దేవతా రూపములందరి దైవీ శక్తులు మాత్రం ఉండవు. ధర్మము అడుగంటినప్పుడు నేను అవతరించదనని అభయం ఇయ్యబడినది. ఆ అభయమును అనుసరించి ఈ శ్రీపాద శ్రీవల్లభ అవతారం వచ్చినది. ప్రేమ, శాంతి, దయ, కరుణ అనడి అనంతమైన శక్తులతో కూడినదియే ఈ అవతారము. మా గృహమంతయును శుద్ధి చేయబడినది. దొంగ సాధులను వెడలగొట్టితిమి. మా మేనత్తకు శ్రీచరుల వారి అనుగ్రహం వలన పక్షపాతం తగ్గినది. శ్రీపాదుల వారు స్వయంగా తమ దివ్య హస్తములతో ఆశీర్వదించి రమణికిని నాకును వివాహం చేసిరి. అప్పుడు యథార్థంగా వారి వయస్సు 12 సంవత్సరాలు మాత్రమే. ఆ సమయమున వారు పీఠికాపురంలోనే ఉండిరి. లీలా శరీరంతో ఈ పంచదేవ పహానందుండిరి. ఆనాడు మాకు వారు ప్రసాదించిన అక్షంతలు ఇవే. కాలాంతరమున ధర్మగుప్తుడు, శంకర భట్టు అని వారు వచ్చుదరనియు వారికి కూడా కొన్ని అక్షతల నిమ్మని ఆదేశించిరి. ఆహా, ఎంతటి లీలామయ అవతార స్వరూపము! శ్రీపాద శ్రీ వల్లభులకు జయం జయం. 33వ అధ్యాయం సమాప్తం. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము 34వ అధ్యాయం. మేమిద్దరమును కొన్ని దినములు ప్రయాణం చేసి మరి ఒక గ్రామానికి చేరుకుంటుంది. శ్రీ ధర్మగుప్తుల వారును నేను శ్రీపాదుల వారి నామస్మరణ చేసుకుంటూ వారి అపారమైన దయా దాక్షిణ్యములను తలుచుకుంటూ ప్రయాణం కొనసాగించుచుంటిమి. మార్గ మధ్యమున మాకు ఎవరో ఒకరు ఆతిథ్యం ఇచ్చుచుండిరి. కొన్ని చోట్ల రెండెడ్లపై ప్రయాణం సాగించాము. ఇంకొన్ని చోట్ల గుర్రబండి మీద ప్రయాణం సాగించాము. మరికొన్ని చోట్ల కేవలం పాదచారులుగానే ప్రయాణం కొనసాగించాము. మేము ఏ విధంగా ప్రయాణం చేసినను మార్గ మధ్యమున ఎవరి ఆతిథ్యమును స్వీకరించినను అదంతయు పరోక్షంగా వీక్షించడి శ్రీపాద శ్రీ వల్లభుల లీలా విశేషంగానే తలంచాము. మేము చేరుకున్న గ్రామం నందలి విశేషం ఏమనగా ఒకానొక బ్రాహ్మణ గృహమున ఆ ఇంటిలోని సామాను అంతయు వీధిలో పడవేయబడుచుండెను. అతని భార్యాపుత్రులు కూడా గృహమునకు వెలుపలనే ఉండిరి. ఆ బ్రాహ్మణుడు ఒక రుణదాత నుండి కొంత ద్రవ్యమును రుణంగా పొంది ఉండెను. అతడు రుణమును తీర్చలేకపోయెను. ఒకనాడు రుణదాత ఈ బ్రాహ్మణుని సమీపించి నిలువుమని గద్దించెను. అతడు నిల్చెను. ఒక బొగ్గుతో అతని చుట్టూరా ఒక రేఖ గీయబడెను. ఆ రేఖను దాటి బ్రాహ్మణుడు వచ్చుటకు వీలు లేదు. ఎన్ని దినంలో రుణము తీర్చెదవో యజ్ఞోపవీతమును పట్టుకుని తేల్చెప్పవలసిందని రుణదాత గద్దించెను. 2 పక్షములలో రుణమును తీర్చేదనని బ్రాహ్మణుడు పలికెను. అనుకున్న విధంగా ద్రవ్యము సర్దుబాటు కాకపోవటచే అతడు తన మాట నిలుపుకోలేకపోయాను. గడువు తీరిన తదుపరి మేము ఇంటిని స్వాధీనం చేసుకుందామని రుణదాత ఇదివరకే నిష్కర్షగా చెప్పెను. అతడు చెప్పిన విధంగానే ఈ ఆగడమును చేయుచుండెను. బ్రాహ్మణుడును భార్యాబిడ్డలను దిక్కుతోచని పరిస్థితిలో నుండిరి. ఆ ఊరి వారందరూను చోద్యము చూచుచుండిరే గాని ఒక్కరూనూ సాహసించి రుణదాతకు సర్ది చెప్పి మరికొంత గడువు ఇమ్మని నచ్చ చెప్పలేకపోయిరి. ఆ బ్రాహ్మణుని దీనావస్థను చూచి శ్రీ ధర్మగుప్తుల వారు విచలితులైరి. వారికి సహాయం చేయాలనే కోరిక కలదు కాని ప్రస్తుతం వారి వద్ద ధనము లేదు. నేను స్వతహా నిర్ధనుడని. అయితే నేను సాహసించి, అయ్యా, ఈ అశక్త బ్రాహ్మణుని మీద దయ ఉంచి మరి 2 పక్షముల వ్యవధి ఇవ్వండి. ఈ వ్యవధి లోపల శ్రీపాద శ్రీ వల్లభుల వారి అనుగ్రహం వలన అతడు తన కష్టముల నుండి గట్టెక్కును. కాస్త స్థిమితంగా ఆలోచింపుడు. అతడు బాకీ తీర్చుటకు నేను హామీ పడేదను అని అంటిని. ఈ మాటలను నేను అప్రయత్నంగా పలికాను. ఆ రుణదాత ఇట్లనేను, సరే, నీ మాటలు నమ్ముచున్నాను. 2 పక్షములు సమయం ఇచ్చుచున్నాను. అయితే బాకీ మొత్తం పరిష్కారం అవునంత వరకు మీరిద్దరు బాటసారులు కూడా ఇచ్చట నుండి కదలరాదు. ఒకవేళ బాకీ పరిష్కారం కాని ఎడల ఈ బ్రాహ్మణుని గృహము స్వాధీనం పరచుకోవడమే కాక నా చేత నిష్ప్రయోజనంగా గడువు ఇప్పించినందుకు మిమ్మల్ని ఇద్దరినీ కూడా రచ్చకీడ్చెదను. అప్పుడు న్యాయాధికారి వేయ శిక్షకు మీరిద్దరూనూ పాత్రులగుదురు అని అన్నాడు. ఇచ్చిన గడువు లోపల నేను గాని ధర్మగుప్తుల వారు గాని బ్రాహ్మణులు అప్పు తీర్చడం అసంభవం. ఉచితానుచితములు పాటించక సాధ్యాసాధ్యములు ఆలోచింపక అవివేకి వలె నేను ఈ వాగ్దానమును చేసి తిని. ఇటువంటి అనాలోచిత వాగ్దానమునకు నన్ను నేను నిందించుకొనవలెను. శ్రీ వల్లభుల వారిని నిందించుట తగదు. నాతో పాటు ధర్మగుప్తుల వారిని కూడా సంకట పరిస్థితిలో నెట్టివేసి తిని. ఇది మరొక పాప కార్యమగును. వాక్కును నియంత్రించుకునే శక్తి లేకపోవటచే ఎన్ని అనర్థములు కలగగలవో అనేది తెలిసింది. ప్రభు లీలలకు అంతెక్కడా? ఇటువంటి సందర్భములు ఏర్పడినప్పుడు మాత్రమే దృఢభక్తి కలుగుటయో లేక భక్తరాహిత్యం ఏర్పడుటయో జరుగుచుండను. ధర్మగుప్తుల వారు నిశ్చింత
నిశ్చింతగా నుండిరి. వారు నాతో ఇలా అనిరి: శంకర భట్టు, జరిగిన దానికి చింతింపవలదు. జరిగినది, జరుగుచున్నది, జరగబోవున్నది అంతయును వారి లీలా వినోదం. బ్రహ్మలిఖితం ఎట్లుండును అది జరుగక తప్పదు. బ్రాహ్మణుని ఇంటిలో సంభారములు ఏమీయో లేవు. అతడు నిర్ధనుడై ఉండెను. అతడును అతని కుటుంబంలోని వారును ఎలాగో పస్తుండి తీరవలెను. వారితో పాటు మేమిరువురము కూడా అతిథులమై ఉంటిమి. మేము కూడా పస్తుండియే తీరవలెను. శ్రీపాదుల వారి అనుగ్రహమున నిల్వ నీడ దొరికినది. అంత మాత్రం చాలునని తలపోసి తిని ఆకలిగా ఉన్న వేలయందును, అలసి సొలసి ఉన్న వేలయందు, అప్పుల వారు దండించు వేలయందును, ఏమి చేయవలెనో ఏమి చేయకూడదో తెలుసుకోలేని సందిగ్ధ పరిస్థితుల యందునను, విషమ పరిస్థితుల యందునను శ్రీపాద శ్రీవల్లభులు మాత్రమే దిక్కని నాకు తోచెను. మేము స్నాన సంధ్యలను ముగించుకుంటుమి. శ్రీపాద శ్రీ వల్లభుల వారి నామస్మరణం తప్ప వేరు దిక్కు లేదని తలచి వారి నామస్మరణకు పూనుకుంటిమి. ఆ దరిద్ర బ్రాహ్మణుని ఇంట దైవమునకు దీపారాధన చేయుటకు నూనె, వత్తి వగైరా సామాగ్రి కూడా లేకుండెను. శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్య అను మంత్రమును చెప్పుచుండగా ఇంటిలోని వారందరూ దానిని తిరిగి అనుచుండిరి. ఆ వీధిలోని బాలురు, వృద్ధమాతలు పోగైరి. వారు కూడా శ్రీపాదుల వారి ఈ నామస్మరణను భక్తితో చేయుచుండిరి. ఇంతలో ఆ బ్రాహ్మణుని ఇంటికి కొంతమంది పంటకాపులు కూడా వచ్చి ఉండిరి. బ్రాహ్మణుని బాకి తీర్చుటకు నేను హామీ పడినట్లును, నేను ఏదో ఒక మహాపురుషుని శిష్యుడనియు, అందువలననే నా యొక్క దైవీ శక్తితో బ్రాహ్మణుని బాకి తీర్చుటకు సంసిద్ధుడనైతినని, నిజముగా దైవశక్తి లేనిచో నేను ఇంతటి గట్టి హామీని ఇచ్చి ఉండనని, నేను గొప్ప జ్యోతిష్కుడననియు గ్రామంలో ప్రచారం ఊపందుకొనెను. ఆ ఊరిలోని పంటకాపులకు పందెములు కాయటయందు ఆసక్తి మెండు. ఆ బ్రాహ్మణుడు రుణమును తీర్చగలడని కొందరు, తీర్చలేడని కొందరు పందెములు కాయచుండిరి. ఆహా దుర్విధి! సుఖముగా ఉన్న ప్రాణమును దుఃఖమును పెట్టుకుంటుని, నోటికి వచ్చినట్లు అసాధ్యమైన వాగ్దానం ఇచ్చి ఇరుకున పడితిని. బ్రాహ్మణుని బాకీ తీర్చలేకపోతున్నా రచ్చకీడ్చుదురు. నాతో పాటు ధర్మగుప్తుల వారును సంకటమును పడెదరు. దీనికి తోడు నా యొక్క శుష్క వాగ్దానంపై ఆధారపడి కొందరు పందెములు కాయచున్నారు. ఆఖరికి జూదగాళ్ల పందెములకు కూడా నా శుష్క వాగ్దానము కారణమగుచున్నది. దివ్య వినోదనియు క్షణక్షణ లీలా విహారియగు శ్రీపాదుల వారి దివ్యశ్రీ చరణములు మాత్రమే దిక్కని నమ్మి ఉంటిని. సత్యం విధాతుం నిజభృత్యా భాషితం అని నారద మహర్షి మహావిష్ణువుతో అనిన మాటలు నా స్ఫురణకు వచ్చెను. నారాయణుని భక్తులు భృత్యులు పలికిన వాక్కులను నారాయణుడు గమనించి వానిని సత్యవాక్కులుగా చేయవలసిన బాధ్యత నారాయణునిపై మాత్రమే ఉండెనని భావించి తిని. ఆ గ్రామమున శరభేశ్వర శాస్త్రి అను పండితుడు ఉండెను. అతడు గొప్ప మంత్రశాస్త్రవేత్త. అతడు ఏదో ఒక ప్రేతాత్మ అనుగ్రహమున భూత భవిష్యత్ వర్తమానములను తూచా తప్పకుండా చెప్పుచుండెను. కొంతమంది పందెగాళ్లు శరభేశ్వరుని వద్దకు పోయి విషయమును విన్నవించెను. అతడు ఆ ప్రేతాత్మను శరణు వేడెను. ఆ ప్రేతాత్మ బ్రాహ్మణుడు బాకీ తీర్చలేడని చెప్పిరి. దీనితో పందెముల జోరు మరింత హెచ్చెను. గ్రామంలోని పందెగాళ్లైన పంటకాపులు నూర్ల కొలది వరహాలను పందెము కాయజొచ్చిరి. శరభేశ్వర శాస్త్రి గొప్పవాడా, శంకర శాస్త్రి గొప్పవాడా అను విషయం ఈ పందెంలో నిశ్చయింపబడునని పందెగాళ్ల ఉత్సాహంతో పందెములు కాయచుండిరి. శ్రీపాద ప్రభో, ఆఖరికి నన్ను జూదగాళ్ల మధ్య నిలిపితివి. రచ్చ కీర్చుటకు సిద్ధము చేసితివి. లేనిపోని ఆశలను కల్పించి ఆ బీద బ్రాహ్మణుని కడగండ్ల పాలు చేసితివి. ధర్మస్వరూపులైన ధర్మగుప్తుల వారిని కూడా సంకటముల పాలు చేయదలిచితివి. ఈ దివ్య వినోదం యొక్క అంతరార్థం ఏమిటో నాకు అవగతం కావటలేదు. అంతంత మాత్రము చదువు గలవాడినైన నేను ఏ మాత్రమును ఆధ్యాత్మిక శక్తి లేనివాడను. జ్యోతిష్యాది మహావిద్యలను ఎరగనివాడను. జపతపములు, యోగాభ్యాసములు, కఠినమైన నియమనిష్టలు లేనివాడను. కుతూహలమైన శ్రీపాదుల వారి దివ్య చరిత్రమును వ్రాయుటకు సంకల్పించి తిని గాని అందులకు తగిన ఏమాత్రం అర్హత నేను లేనివాడను. నన్ను ఎట్లు కాపాడి ఉద్ధరించదో నీ ఇష్టం అని ప్రార్థించాను. మొండివాడు రాజుకన్నా బలవంతుడని సామెత. నాలో మునుపెన్నడూ లేని ధైర్యము చిగురింపసాగింది. కానున్నది కాక మాన్నదనియు శ్రీపాదుల వారు నన్ను ఏదో ఒక విధమైన ఉపాయము చే ఉద్ధరించెదరని దృఢంగా విశ్వసించాను. శరభేశ్వర శాస్త్రికి ఒక చెల్లెలుండెను. ఆమె కూడా అదే గ్రామమును నివసించుచుండెను. ఆమెకు ఉషకాలమున ఒక స్వప్నం కలిగెను. ఆ స్వప్నములో ఆమెకు విక్కుటంగా జ్వరం వచ్చినట్లు, ఆమె యొక్క భర్త మరణించినట్లు, ఆమెకు వైధవ్యం కలిగినట్లు ఆ స్వప్నం యొక్క సారాంశం. ఆమె తన అన్నగారైన శరభేశ్వర శాస్త్రిని స్వప్న ఫలితమును గూర్చి ప్రశ్నించెను. శరభేశ్వరుడు తను ఉపాసించు ప్రేతాత్మను ఈ విషయమే అడిగను. అంతటా ఆ ప్రేతాత్మ ఆమె భర్త దేశాంతరం నందున్నాడని, మార్గమధ్యమున దొంగలు ఇతనిపై బడి ధనమును దోచుకొని అతనిని చంపివేసిరని చెప్పెను. ఆమె కన్నీరు మున్నీరుగా వెలిపించుచుండెను. ఇంతలో పందెగాళ్లు ఆమె ఇంటికి చేరి, మన గ్రామంలో శంకర భట్టు అనేది మహానుభావుడొకడు వచ్చాడని, అతడు ఘటనా సమర్థుడని,
శ్రీపాద శ్రీ వల్లభులు అనేది మహాదైవం యొక్క శిష్యుడని అతని వలన సత్య వివరణమును పొందవచ్చునని తెలియజేసిరి. ఆమె ఇంతకు పూర్వం ఎన్నడూనూ తన అన్న కంటే గొప్పవాడైన పండితుని గురించి వినలేదు. మొట్టమొదటిసారిగా తన అన్నను మించిన పండితుని గురించి విని ఆ మహానుభావునికి తన బాధను వివరించి ఆశీర్వాదాలు పొందాలనుకుంది. ఆమెను మేమున్న ఇంటికి తీసుకుని వచ్చిరి. అన్న, నా మాంగళ్యమును కాపాడుము అని ఆమె నన్ను దీనంగా ప్రార్థించింది. నా హృదయం ఎంతగానో చలించిపోయింది. శ్రీపాదుల వారి నుండి వివాహ సమయమున పంచదేవ్ పహాడ్ నందలి పంట కాపు పొందిన మంత్రాక్షతలు నా వద్ద కొన్ని ఉండెను. నాలోని ఏదో దివ్య స్ఫురణ కలిగింది. సాక్షాత్తు శ్రీపాదుల వారి నుండి ఇయ్యబడిన మంత్రాక్షతలు కనుక ఈమె మాంగళ్యం కాపాడబడునని నాకు స్ఫురించెను. అమ్మా, ఈ మంత్రాక్షలను నీవు తీసుకొనుము. ఇవి పసిడి అక్షింతలు. వీటిని నీ పూజాగృహమున భద్రపరచుకొనుము. నీ భర్త కొద్ది రోజుల్లోనే నిన్ను చేరును. ఇది సత్యము అని పలికాను. శరభేశ్వర శాస్త్రికి పందములను కాయి పంట కాపులు ఈ వర్తమానం అందించిరి. అతడు అగ్గి మీద గుగ్గిలమాయను. నిజంగానే నా భర్త సజీవ స్థితిలో ఇంటికి వచ్చిన ఎడల ఆ బీద బ్రాహ్మణుని బాకీ తీర్చిటయే కాక శంకరభట్టును గురువుగా స్వీకరించి నేను కూడా శ్రీపాద శ్రీ వల్లభుల వారిని ఆరాధించేదని ఆమె పలికెను. 3 రోజులు గడిచాయి. ఈ 3 రోజుల్లోనూ కొంతమంది పంట కాపులు నేనుంటున్న బీద బ్రాహ్మణుల ఇంటికి ఆహార సామాగ్రిని తెచ్చుచుండిరి. వారు నా మీద పందెమును కాసిన వారు. నేను విజయుడైనచో వారు కూడా విజయమును పొందుదురు. వారికి పందెములో విశేష ధనము లభించును. 3 రోజుల అనంతరం 4వ రోజు శరభేశ్వర శాస్త్రి చెల్లెలి భర్త దేశాంతరం నుండి క్షేమంగా వచ్చెను. ఆ బ్రాహ్మణ స్త్రీ ఆనందముకు అంతే లేదు. నేను ఇచ్చిన మంత్రాక్షతల మూలముననే ఆమెకు సౌభాగ్యం నిలిచెనని ఆమె తలపోసెను. ఆమె భర్తను దొంగలు మార్గమధ్యమును చంపబోగా ముస్లిం పహిల్వాన్ ఒకడు ఆ దొంగలను సంహరించి ఆ బ్రాహ్మణుని రక్షించెను. ఆహా, శ్రీపాదుల వారి మహిమ అపారము. శరభేశ్వర శాస్త్రిలోని అహంకారము నశించెను. నా యొక్క జ్యోతిష్యము నిజమైన కారణమున మేము ఉంటున్న ఇంటి యజమాని రుణము శరభేశ్వర శాస్త్రి తీర్చివేయచెను. శరభేశ్వరుడు నన్నును ధర్మగుప్తుల వారిని తమ ఇంట ఆతిథ్యం స్వీకరింపవలసిందని కోరారు. మేము వల్లే అంటమి. శరభేశ్వరుడు ఇలా అన్నాడు: అయ్యా, దశ మహావిద్యలలోనూ ఒకటైన ధూమావతి దేవిని నేను ఆరాధించువాడను. తంత్ర గ్రంథముల ప్రకారం ఆమె ఉగ్రతారయే. ఆమె ప్రసన్న అయిన ఎడల రోగ శోకములను నాశనం చేయును. కుపిత అయిన ఎడల సర్వ సుఖములను కామనలను నాశనం చేయును. ఈమెకు శరణాగతి చెందుట వలన విపత్తులు నాశనమై సంపదలు లభించును. ఆమెకు కోపం కలిగిన ఎడల క్షుద్భిపాసలు, కలహములు, దారిద్ర్యములు సంభవించును. నేను ఆ మహాతల్లి అనుగ్రహం పొంది తిని ఉచ్చాటన మారణాదులను ఆ మహాతల్లి నివారించును. చేతబడి మొదలైన వాటిచే బాధపడు జనులను రక్షించుటకు ఈమె ఉపాసన అనివార్యము. జనులకు హితకారంగా ఉండునట్లు నేను కొన్నాళ్ల పాటు ధనకాంక్ష రహితుడై ప్రవర్తించి ఉంటిని. ఆపై నేను ధనకాంక్ష కలిగిన వాడిని ఉచ్చాటన మారణాదులను పొందిన వారి నుండి ధనమును విశేషంగా ఆకర్షించుచుంటిని. ఇది ఆ మహాతల్లికి సమ్మతం కాదాయను. ఇంతలో ప్రాణమయ జగత్తులోని మహాబలీయమైన ఒక ప్రేతాత్మతో నాకు అనుబంధం ఏర్పడినది. ఆ ప్రేతాత్మ సహాయంతో నేను భూత భవిష్యత్ వర్తమానములను చెప్పగలుగు అపూర్వమైన శక్తిని పొంది ఉంటిని. అటువంటి ప్రేతాత్మలు వాటిని ఉపాసించు వారిని చివరకు దైన్య జీవనుగా చేయును. వాటిని ఉపాసించనే కూడదు. ఒకవేళ ఉపాసించిన పక్షమున ఆ శక్తుల ద్వారా సమకూడిన ధనమును ప్రజోపయోగము నిమిత్తము ఆర్తులకు అర్థార్థులకు దానం చేయవలను. అటులా చేయట వలన ఆ ప్రేతాత్మ సదా మన ఆధీనంలోనే ఉండును. అటులా చేయక స్వార్థంతో ధనార్జనం చేసిన ఎడల ఆ ప్రేతాత్మలు ఏదో ఒక తప్పుడు జ్యోతిష్యం చెప్పి సాధకుని అవమానం పాలు చేసి నిర్ధనుగా చేయను. అంతేకాకుండా ఒక్కొక్క పర్యాయము మరణం కూడా సంభవించవచ్చును. స్వార్థం వలన మనలోని పుణ్యరాశి క్షయమైపోవును. అప్పుడు ఆ ప్రేతాత్మ మనల్ని అష్ట కష్టంలో పాలు చేయును. నేను అవివేకినై ధనార్జనం చేయుచు స్వార్థపరునై జీవించి తిని. అందువలననే ఆ ప్రేతాత్మ నా కట్టుబాట్లను తప్పి తప్పుడు జోష్యం చెప్పి నన్ను ఇరకాటంలో పెట్టినది. నేను అవమానంలో పాలై తిని. ఈనాటి నుండి మీరు నాకు గురుదేవులు. నన్ను మీ శిష్యునిగా స్వీకరింపుడు అని కోరిరి. అంతటా నేను, అయ్యా, ఈ ప్రపంచమునకు ఈ సృష్టికి శ్రీపాద శ్రీ వల్లభుల వారు తప్ప వేరే గురువు ఎవ్వరూ లేరు. నేను అహంకారంతో గురువునని భావించిన ఎడల నీవు పొందిన అవమానముల కంటే నేను ఇంకెక్కువ పొందవలసి ఉండును. మేము కురోపురం నుండి వచ్చినప్పుడు శ్రీపాదుల వారు దశమహావిద్యలను గురించి సంక్షిప్తంగా చెప్పిరి. మిగతా విషయములు ఎప్పుడు ఎంతవరకు తెలియజేయబడవలెనో అంతయును బోధపరచబడునని చెప్పిరి. దశమహావిద్యలలోని కాళీ గురించి, ధూమావతి గురించి మీ వలన తెలుసుకోగలిగితిని. అయ్యా, దయ ఉంచి నన్ను గురువుగా చేయకుము. నేను కొన్ని విచిత్ర పరిస్థితులలో ఇచ్చట చిక్కుకొంటిని. వాటి నుంచి బయటపడితిని. శ్రీపాదుల వారు చిక్కులను కలిగించుటలో బహు నేర్పిరి. వాటి నుంచి తన భక్తులను బయటపడవేటలో బహు చమత్కారులు. సదా శ్రీపాద వల్లభుని నామస్మరణ చేయుటయే ఇహపర సాధనము అని చెప్పాను. శ్రీపాద శ్రీ వల్లభులకు జయము జయము. 34వ అధ్యాయం సమాప్తం.